ఇక్కడ కొత్త వాళ్ళందరూ కూడా ఈ రోజున చాలా మంది ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయి ఉన్నారు. మమ్మల్ని ఇన్వైట్ చేసిన లీడర్స్ అందరూ కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. కానీ ఏం చెప్పి ఇన్వైట్ చేశారు, ఏముందని చెప్పారు? అయితే నేను సింపుల్ గా చెప్తానండి. ఆర్థికంగా ఎదగడం అనేది ప్రతి ఒక్కరికి ఇంట్రెస్టే. ఒప్పుకుంటారండి? ఎవరు కూడా సార్ మాకు ఆర్థికంగా నాకు ఇంకా అవసరం లేదనే వాళ్ళు చాలా తక్కువ మంది. అలాంటి వాళ్ళు బహుశా మన చుట్టూరు కూడా ఎవరు ఉంటుంటారండి. అందరికీ కూడా ఇన్కమ్ అనేది అవసరం, అవునా కదా? అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. జీవితాన్ని ఏదోలాగా ఒక పక్కకి లాగడం అనేది ఒక పద్ధతి. రెండోది ఏంటంటే జీవితాన్ని డిజైన్ చేసుకోవడం, అంటే లైఫ్ ని డిజైన్ చేసుకోవడం అనేది ఒక పద్ధతి. సార్ ఏదోటి అంటే ఇదేంటి సార్ కొత్తగా మాట్లాడుతానంటే, ఎస్ అండి, ఇక్కడ కొత్తగానే మాట్లాడతాం. ఏంటంటే ఒక ఎంతో కొంత జీతంతో నెల గడపడం అనేది ఒక పద్ధతి. అలాగే మన లైఫ్ లో కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా ఉంటాయి ఉండవండి. ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే అదేదో చిన్న చిన్న ఇన్కమ్స్ అయ్యేది కాదు. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలన్నా, లేదా ఒక కారు కొనుక్కోవాలన్నా, ఏమండి పిల్లలకి మంచి కార్పొరేట్ ఎడ్యుకేషన్ చెప్పించాలన్నా, ఏమండి అంటే ఏదైనా సరే ఏది చేయాలన్నా కూడా మనీ తోటే ముడిపడి ఉంటుంది. సో ఇవన్నీ కూడా అవ్వాలంటే కనుక సో అది చాలా ఒక మంచి ఇన్కమ్ వచ్చి ఉంటేనే కనుక అది అందరికీ సాధ్యం కాదు. కానీ చాలా మంది మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, అరౌండ్ మనం మిడిల్ క్లాస్ అరౌండ్ లోనే ఎక్కువ ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఇవన్నీ కూడా చేయలేరు అనమాట. కానీ ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా సామాన్యమైన వ్యక్తికి కూడా ఈ రోజున ఎక్స్ట్రాడినరీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకునే విధంగా ఒక మన లైఫ్ లో ఒక ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ అనమాట ఐటీసీ గ్లోబల్. సార్ ఎందుకు సార్ అంత గొప్పగా మీరు చెప్తున్నారు? ఐటీసీ గ్లోబల్ లో ఎలాగ మాకు అందరికీ అవకాశం ఉంటుందా, అందరూ సక్సెస్ అవ్వచ్చా? ఇలాగ మేము చాలా కంపెనీస్ విన్నాం, కానీ ఈ సిస్టమ్ ఏంటి? మీకు ఈ సిస్టమ్ అయ్యేటప్పటికి మీరు కూడా ఒప్పుకుంటారండి, 100% ఇది 21st century బిగ్గెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ, నో డౌట్. సో మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారండి, 100% ఇది నా లైఫ్ లో ఒక బిగ్గెస్ట్ చేంజ్ తీసుకురాబోతుందనేసి ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుంటారండి. అయితే నేను ఒక పాయింట్ చెప్తానండి. సో మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఈఎస్బిఐ అనే ఫార్ములా. ఈఎస్బిఐ, ఈ అంటే ఎంప్లాయీస్, ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయీస్. అంటే ఈ 50% లో ఎక్కువ మంది ఏంటంటే అంటే ఏదైనా ఉద్యోగం కోసం, లేదంటే కొంచెం ఉంటే ఏదైనా పెట్టుబడి పెట్టి ఏదైనా పెట్టి ఒక చిన్న షాప్ లాగా, ఒక చిన్న బిజినెస్ లాగా చేయాలనుకుంటారు. ఇక్కడ ఎంతమంది ఉంటారంటే 95% పీపుల్ ఉంటారు. అంటే వరల్డ్ వైడ్ గా ఎక్కువ మంది ఇదే ఆలోచిస్తూ ఉంటారండి. అయితే ఈ 95% పీపుల్ దగ్గర కేవలం 5% వెల్త్ మాత్రమే ఉంటుందంటండి. అయితే ఇంకొక 5% ఉన్నారు. ఆ 5% ఎట్లుంటారంటే బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఉంటారు. వాళ్ళ దగ్గర ఆ 5% పీపుల్ దగ్గర 95% వెల్త్ ఉందంట. అయితే మనందరం కూడా ఏం ఆలోచిస్తూ ఉంటాం? మన పిల్లలకి ఏం చెప్తూ ఉంటాం? బాగా చదువుకో, మంచి ఉద్యోగం తెచ్చుకో, బాగా చదువుకో. సో ఏదైనా డబ్బులు ఉంటే కనుక ఏదైనా బిజినెస్ పెట్టు. సో ఇలాగే చెప్తాం తప్ప ఒక బిగ్గెస్ట్ వేలో అంటే బిఐ ఏదైతే ఉందో ఒక బిజినెస్ సైడ్ లేకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఒక ఆర్గనైజేషన్ మెయింటైన్ చేసే విధంగా అంత పెద్ద తరహాగా మనం ఎవరికి గైడ్ చేయాలి. ఎందుకంటే అది చాలా కష్టమైన విధంగాను, లేకపోతే చాలా నష్టం అయ్యే అవకాశం ఎక్కువ ఉందని కానీ ఫీల్ అవడం వల్ల అటు సైడ్ మనం వెళ్ళమండి. అంటే బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ సైడ్ వెళితే గనక 95% వెల్త్ ఉంది వాళ్ళ దగ్గర, 5% పీపుల్ దగ్గర. కానీ ఆ వెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ అంటే అటువైపు ఎందుకు వెళ్ళమంటే ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి. పెద్ద ఇంన్వెస్ట్మెంట్లు ఉంటాయి కానీ పెద్ద ఇన్కమ్స్ ఎర్న్ చేసే అవకాశం ఉండదనేసి మార్కెట్ లో సో ఆల్రెడీ స్ప్రెడ్ అయి ఉన్న న్యూస్ అది కదండి. కానీ ఒక్కసారి మీరు ఇది వినండి. ఈ రోజు చెప్పే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది వినండి, మీరు దాన్ని కొట్టి పడేస్తారు. ఎందుకంటే ఈ రోజున జీరోగా వచ్చిన వ్యక్తి కూడా లాక్స్ ఆఫ్ రూపీస్ కాదండి, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేసే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఐటీసీ గ్లోబల్. అంటే మిమ్మల్ని ఒక బిజినెస్ సైడ్, ఒక ఇన్వెస్ట్మెంట్ సైడ్ మిమ్మల్ని తీసుకెళ్లే ఒక ప్రోగ్రామ్ అనమాట అండి ఇది. సో ఇది ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అండి. దీని గురించి మనం కంప్లీట్ గా తెలుసుకుందాం. అయితే ఆల్మోస్ట్ చాలా మంది అటెండ్ అయి ఉన్నారు కాబట్టి సో నేను ఒకసారి ఇదంతా కూడా దేని బేస్ అయి ఉంటుంది, దీంట్లో ఉన్న కెరీర్ ఏంటి, దీంట్లో మనం ఏ రకంగా మనం వర్క్ చేయొచ్చు, దీంట్లో ఏ రకంగా మనకి ఎలాంటి కెరీర్ వస్తుంది అనే విషయాలు ఇక్కడ మనం క్లియర్ గా మనం తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఇదంతా కూడా స్లైడ్స్ రూపంలో ఉంటుంది. అయితే చాలా మందికి ఏంటంటే ఉండే ఆలోచన ఏంటంటే సార్ మార్కెట్ లో నాకు చాలా అనుభవం ఉందండి, చాలా ప్రొడక్ట్స్ తో నేను పనిచేశాను, లేకపోతే చాలా సర్వీసెస్ లో నేను పనిచేశాను, చాలా రకాలుగా నేను చేశానండి, మీరు 2-3 ముక్కల్లో చెప్పండి సార్ అర్థమైపోతుందంట. సో అలా 2-3 ముక్కల్లో చెప్తే అర్థమయ్యే సిస్టమ్ కాదు. ఎందుకంటే ఇదొక న్యూ జనరేషన్ సిస్టమ్ అనమాట. ఇదొక నెక్స్ట్ లెవెల్ బిజినెస్ అండి. ఇదొక న్యూ ట్రెండ్ అండి. అంటే దేనికి సంబంధించిందంటే చాలా మందికి ప్రొడక్ట్ బేస్ కానీ ఎన్నిటిగా అలవాటు ఉన్నా కూడా ఈ సిస్టమ్ అనేది కంప్లీట్ గా మీరు
ఫ్రెష్ గానే వినాలి. ఫైనల్ గా నేను ఒక మాట చెప్తాను సిస్టంలోకి వెళ్ళే ముందు. ఈ సిస్టంలో మీరు కంప్లీట్ గా తెలుసుకోవడానికి మీరు కనీసం మీరు 1 గంటన్నర మీరు ఇక్కడ కేటాయించాలి. మీరు నోట్ చేసుకోండి, ఈ గంటన్నర మీరు కేటాయిస్తే ఈ గంటన్నర తర్వాత 100% మీరు యాక్సెప్ట్ చేస్తారండి. సో నేను కరోడ్పతి కాబోతున్నాననే 100% మీకు నమ్మకం అనేది 100% రాబోతుంది. సో మీరు ఎలాంటి సిస్టమ్ ని వినడానికి మీ మిత్రుల ద్వారా మీరు ఇన్వైట్ చేయబడ్డారో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను స్లైడ్స్ యాడ్ చేసి ఒక్కొక్క పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పెడతాను అనమాట. సో ఏదైనా టెక్నికల్ గా ఏదైనా ఉంటే గనక నాకు గోపికృష్ణ గారు కానీ లేకపోతే నాకు కేపీ గారు కానీ నాకు హెల్ప్ చేస్తారండి. సో నేను స్లైడ్స్ యాడ్ చేస్తున్నానండి. సో నేను స్లైడ్స్ యాడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా పరిచయం కూడా, నా పేరు లాజరస్ అండి. ఆల్రెడీ కేపీ గారు మీకు పరిచయం చేశారు. సో నేను రాజమండ్రి నుంచి నేను ఈ ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తున్నాను. సో ఈ ప్రోగ్రామ్ లో చాలా మంది చాలా ఏరియాస్ నుంచి అటెండ్ అయ్యారు. లీడర్స్ అందరూ కూడా పేరు పేరున కొత్త వాళ్ళకి కూడా ప్రత్యేకంగా వెల్కమ్ చెప్తూ నేను స్లైడ్స్ యాడ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. ఐటీసీ గ్లోబల్ అంటే ఇక్కడున్న బిజినెస్ ఏంటి, దీన్ని మనం ఎలా మొదలు పెట్టవచ్చు, దీని ద్వారా మనం ఎలాంటి కెరియర్ ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఇప్పుడు ఐటీసీ గ్లోబల్ అనేది ఇది ఒక క్రిప్టో బేస్డ్ బిజినెస్ అండి. ఇది ఒక క్రిప్టో కరెన్సీ బేస్డ్ బిజినెస్ అనమాట. క్రిప్టో కరెన్సీ అంటే ఫ్యూచర్ మనీ, అంటే ఫ్యూచర్ ని ఒక రకంగా చెప్పాలంటే ఫ్యూచర్ ని శాసించే మనీ అని చెప్పొచ్చు. భవిష్యత్తులో మనం కేవలం 13% మాత్రమే ఫిజికల్ మనీ యూజ్ చేయబోతున్నాం. రిమైనింగ్ మొత్తం కూడా మనం డాక్యుమెంట్ రూపంలో కానీ లేకపోతే డిజిటల్ కరెన్సీగా కానీ మనం యూజ్ చేయబోతున్నాం అండి. సో దానికి చాలా చాలా ఇంపార్టెంట్ అయింది ఈ క్రిప్టో కరెన్సీ అనమాట. క్రిప్టో కరెన్సీ అనేది వరల్డ్ వైడ్ గా ఆల్మోస్ట్ 10,000+ మనకి క్రిప్టో కరెన్సీస్ ఉన్న దాంట్లో ఏదైతే ఒక స్ట్రాంగ్ పర్పస్, ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ తోటి ఒక కాయిన్ అంటే హైయెస్ట్ టెక్నాలజీ తోటి ఉందో ఆ కాయిన్స్ మాత్రం చాలా చాలా బాగా దాని యొక్క వాల్యూస్ అనేది పెరగడం జరిగింది అనమాట. అయితే ఈ క్రిప్టో కరెన్సీస్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే విత్ ఇన్ సెకండ్స్ లో అది ట్రాన్స్ఫర్ చేయడానికి కావచ్చు, అలాగే ఎంత అమౌంట్ అయినా సరే మనం భద్రపరచుకోవడానికి కావచ్చు, ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఉపయోగపడుతుంది. సో ఇదేమి ఇల్లీగల్ కాదు, ఇదేదో గ్యాంబ్లింగ్ కాదు, ఇదేదో మోసం కాదు, ఏమి కాదనమాట. అయితే ఇది 13-14 సంవత్సరాలు అయినా ప్రపంచవ్యాప్తంగా ఇది వచ్చినా కూడా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ తోటి దీని మీద ఎక్కువ మంది ఫోకస్ పెట్టలేదు. ఎలాన్ మస్క్ లాంటి ప్రపంచ ధనవంతులు కొన్ని బిలియన్స్ దీని మీద ఇన్వెస్ట్ చేయడం తోటి చాలా మంది దీని మీద ఆలోచించడం మొదలు పెట్టారు. ఇప్పటికే భారతీయులు, మన ఇండియన్స్ ఎక్కువ ల్యాండ్ కి ప్రిఫరెన్స్ ఇస్తాం లేదా గోల్డ్ కి ప్రిఫరెన్స్ ఇస్తాం. కానీ ఈ మధ్య కాలం చూస్తే అందరూ కూడా క్రిప్టో కరెన్సీలు ఇన్వెస్ట్ చేయడం అనేది విపరీతంగా పెరిగిందండి. సో కారణం ఏంటంటే ఏ బ్యాంక్స్ ఇవ్వలేని పర్సంటేజ్లు కావచ్చు, ఏ బ్యాంక్స్ ఇవ్వలేని మనకి పెరుగుదల కావచ్చు, మన క్రిప్టోలో మనం చూస్తుంటాం అనమాట. అది కారణం. అయితే ఏ కాయిన్ లేకపోతే ఏ క్రిప్టోలో మనం చేయాలి అనేది చాలా మందికి ఇంకా అవగాహన లేదు. ఆ టెక్నాలజీ గురించి ఐడియా లేకపోవడం వల్ల ఇంకా చాలా మంది ఇంకా కొత్తగానే ఉన్నారు. కానీ ఈ ప్రోగ్రామ్కి వచ్చిన మీరందరూ కూడా, ఈవెన్ మేము కూడా అదృష్టవంతులే. కారణం ఏంటంటే చాలా అడ్వాన్స్ గా మనం ఈ యొక్క క్రిప్టో కరెన్సీలో, ఈ యొక్క సిస్టమ్ లో మనం ఇన్వాల్వ్ అవ్వబోతున్నాం అండి. అయితే క్రిప్టో కరెన్సీ అనేది నో డౌట్ అనమాట 100% ఇది ఫ్యూచర్ బిజినెస్, నో డౌట్. అయితే ఇప్పుడు క్రిప్టో కరెన్సీ తోటి ఇక్కడ ఏం చేయబోతున్నాం? ఇక్కడ ఏమన్నా పెట్టుబడులు పెట్టించబోతున్నామా? నథింగ్ అండి. ఇదేమన్నా స్కీమా? కాదండి. ఇదేమన్నా స్కామా? అంతకంటే కాదండి. సో ఇది ప్యూర్లీ ఒక బిజినెస్ మోడల్. ఇక్కడున్న బిజినెస్ ఏంటి, ఇక్కడున్న క్రిప్టో కరెన్సీ ఏంటి, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో ఈ ఓవరాల్ అన్ని కూడా మనం క్లియర్ గా తెలుసుకుందాం. అయితే క్రిప్టో కరెన్సీ అనేది సార్ ఇప్పుడు వరకు మాకు పరిచయం లేదు, దాన్ని అసలు ఎలా యూజ్ చేయాలో, ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో, లేదా దానికి అసలు ఏ యాప్స్ వాడాలో ఏమీ మాకు తెలియదు అన్నా కూడా ఏం పర్వాలేదండి. మీరు జీరో అయినా పర్వాలేదు, మీరు మీరు మామూలుగా ఈ సిస్టమ్ వినండి. విన్న తర్వాత 100% మీకు ఇక్కడ నాలెడ్జ్ వస్తుందండి. 100% మీకు ఇక్కడ సపోర్ట్ దొరుకుతుందండి. 100% మీరు ఇక్కడ క్రిప్టో బిజినెస్ లో మీరు ఒక హీరోగా మీరు ఎదగబోతున్నారు, నో డౌట్. కాబట్టి ఏంటంటే చాలా కేర్ఫుల్ గా, చాలా ఫోకస్ గా మనం ఈ యొక్క సిస్టమ్ ని క్లియర్ గా తెలుసుకుందాం. అయితే క్రిప్టో కరెన్సీ అంటే చాలా మందికి ఇంకొక డౌట్ ఉంది. ఇదంతా ఆన్లైన్ అంటున్నారు కాబట్టి ఇదేమన్నా మోసాలు ఉంటాయా, లేకపోతే ఏదైనా మన మనీ ఏమైనా పోతుందా? నథింగ్ అండి. మన బ్యాంక్ నైనా సరే ఎవరైనా హ్యాక్ చేయగలరేమో కానీ
క్రిప్టో కరెన్సీని ఎవరు కూడా హ్యాక్ చేయలేరు. ఎందుకంటే ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉంటుంది. ఒక ఇన్ఫర్మేషన్ కొన్ని వేల కంప్యూటర్స్ లో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి ఏ హ్యాకర్ కూడా ఇన్ని కంప్యూటర్స్ ఒకేసారి హ్యాక్ చేయడం అనేది ఇంపాసిబుల్ అన్నమాట, ఒక్క మాటలో చెప్పాలంటే. కాబట్టి మీరు ఎన్ని కోట్ల వ్యాపారం చేసినా, ఎన్ని కోట్ల సంపద మీ దగ్గర ఉన్నా కూడా క్రిప్టో కరెన్సీలో ఏది కూడా ఇక్కడ మిస్ అయ్యే ఛాన్సే లేదు. మీ దగ్గర మీ యొక్క ప్రైవేట్ కి లేకపోతే మీ యొక్క పాస్వర్డ్స్ ఏతున్నాయి ఉన్నంత కాలం మీరు ఎక్కడ కూడా మిస్ అయ్యే ఛాన్స్ లేదు. 50 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా దాన్ని ఎవరు కూడా హ్యాక్ చేయలేని కరెన్సీ అనమాట అండి. కాబట్టి నో డౌట్ మన బ్యాంక్స్ కంటే కూడా 100 times ఇది సెక్యూరిటీ, నో డౌట్. సో అయితే ఇక్కడ ఐటీసీ కాయిన్, ఐటీసీ గ్లోబల్ అనేది ఇక్కడ ఉన్న బిజినెస్ ఏంటి అనే దాని గురించి మీకు క్లారిటీగా నేను చెప్తాను. అయితే దాని గురించి బిజినెస్ గురించి అర్థం కావాలంటే మన ఏ కాయిన్ తోటి ఇక్కడ మన బిజినెస్ ఉంది. ఇక్కడ ఐటీసీ అంటున్నాం. ఐటీసీ అంటే చాలా మంది ఇదేమన్నా టొబాకో సంబంధించిన ఐటీసీ అనేసి చాలా మందికి వచ్చే డౌట్. టొబాకో అనే దానికి మన ఐటీసీకి అసలు సంబంధమే లేదు. ఓకేనండి. ఐటీసీ అంటే ఇంటర్నేషనల్ ట్రాన్స్ కాయిన్. ఐటీసీ అంటే ఇంటర్నేషనల్ ట్రాన్స్ కాయిన్. సో ఇది ఐటీసీ గ్లోబల్ అనేది గేమింగ్ అండ్ క్రిప్టో. సో ఇది ఒక ప్రత్యేకమైన కాయిన్ అనమాట. ఇది ఒక స్పెషల్ కాయిన్. సో దీంట్లో ఈ కాయిన్ తోటి మనకి ఎలాంటి కెరీర్ ఉండబోతుంది, ఇక్కడ ఉన్న బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి అనేది మనం క్లియర్ గా తెలుసుకుందాం అండి. సో ఫస్ట్ ఈ కాయిన్ గురించి మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది కూడా మీకు తెలియాలి కాబట్టి సో కొన్ని పాయింట్స్ నేను ఇక్కడ చెప్తాను. సో ఇది చూస్తే కనుక ఐటీసీ కాయిన్ అనేది ఇది 2020లో ఇది ట్రాన్స్ కమ్యూనిటీ కోసం ఇది డెవలప్ చేయడం జరిగింది అనమాట. అయితే ఇది అప్పటికే 13,000 ప్రమోటర్స్ వరల్డ్ వైడ్ గా ఈ కాయిన్ కొన్నారండి. అంతేకాకుండా 400+ ఆన్లైన్ లైసెన్స్డ్ క్రిప్టో గేమింగ్ సైట్స్ లో దీన్ని పేమెంట్ గేట్వేలు యూజ్ చేస్తున్నారండి. సో దీనికి ఒక బిగ్ పర్పస్, దీనికి ఒక ప్యూర్ పర్పస్ అనేది ఈ కాయిన్ ఉందండి. అంతేకాకుండా చూడొచ్చు, అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఫ్యాన్సీ గేమ్స్ అండి. అంటే మనకి ఫుట్బాల్ వరల్డ్ వైడ్ గా పిచ్చగా ఉంటదండి. మనకి ఫుట్బాల్ అనేవాళ్ళు, ఫుట్బాల్ యొక్క ఫ్యాన్స్ చాలా చాలా క్రేజీగా ఉంటారు అనమాట. సో అలాగే మనకి ఇండియాలో అయితే క్రికెట్ కి మనం చాలా బిగ్ ఫేవరెట్స్ అనమాట. సో ఈ రెండు కూడా మనకి ఫ్యాన్సీ గేమ్స్ లోకి వస్తాయి. అలాంటి ఫ్యాన్సీ గేమ్స్ కూడా ఇది పేమెంట్ గేట్వేలో ఈ యొక్క కాయిన్ ని యూజ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇది కేవలం ఒక 6 months నుంచి ఒక 8 months 9 months లోనే దీని యొక్క వాల్యూ అనేది చాలా ఫాస్ట్ గా దీని యొక్క వాల్యూ అనేది కూడా రావడం జరిగింది. 0.02+ సెంట్స్ దీని యొక్క వాల్యూ అంటే ఆల్మోస్ట్ ₹3.40 వరకు కూడా ఐఎన్ఆర్ లో చెప్పాలంటే పెరిగిందంటే ఒక 6 months స్పాన్ లోనే దీని యొక్క అంత వాల్యూ అనేది పెరగడం జరిగింది అనమాట. సో అలాగే మనం ఇక్కడ చూడొచ్చు ఈ కాయిన్ ఏ ఎక్స్చేంజ్ లో దొరుకుతుందంటే కనుక ఇక్కడ చూడొచ్చు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ విండెక్స్, అలాగే మనకి JustSwap.io, అలాగే మనకి CoinGecko.com, అలాగే మనకి కాయిన్ బజార్, ఇండియన్ ఎక్స్చేంజ్. సో ఇలాగే మనకి చాలా ఎక్స్చేంజెస్ లో ఈ యొక్క కాయిన్ ని కొనుగోలు చేయొచ్చు, అమ్మకాలు కూడా చేయొచ్చు. అమ్మకాలు చేయొచ్చు, కొనుగోలు చేయొచ్చు, రెండు చేయొచ్చు అండి. సో అలాగే ఇంకా 5 ఎక్స్చేంజెస్ అనేది మనకి రాబోతున్నాయి. 5 ఎక్స్చేంజ్ కూడా, దాంట్లో 2 ఇండియన్ ఎక్స్చేంజెస్ వస్తున్నాయి, ఇంకొక 3 వరకు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ రాబోతున్నాయి. సో ఏదేమైనా రోజు కూడా ఇది అభివృద్ధి చెందుతూ శరవేగంగా ఇది ఎదుగుతుందండి. అంతేకాకుండా ఇక్కడ చూడొచ్చు కరెంట్లీ ఐటీసీ గ్లోబల్ హ్యాస్ 18,000. సో ఇప్పుడు చెప్పాలంటే 30,000 ప్రమోటర్స్ అండి ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా ఉన్నారన్నమాట. అలాగే మనకి 1,000+ డైమండ్స్ అనేది ఇప్పుడు మనకి మన సిస్టమ్ లో ఐటీసీ గ్లోబల్ లో ఉన్నారంటే సో దీని యొక్క రికార్డ్ ఏంటనేది మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుందండి. ఎస్, నెక్స్ట్ ఇక్కడ మనం చూడొచ్చు ఐటీసీని యాక్షన్. సో ఫస్ట్ బిగ్ థింగ్ ఏంటంటే గేమింగ్. సార్ గేమింగ్ అని చెప్తున్నారు, అసలు గేమింగ్ ఇండస్ట్రీ సంగతి ఏంటి అంటే కనుక మీకు తెలుసా అండి, ప్రపంచ వ్యాప్తంగా సో ఫస్ట్ ర్యాంక్ లో అత్యంత ఎక్కువ టర్న్ ఓవర్ జరిగేది మెడికల్. సో రెండో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే కనుక అది గేమింగ్ ఇండస్ట్రీ. అలాంటి బిగ్ పార్ట్ లో ఇక్కడ మనకి ఐటీసీ కాయిన్ అనేది ఉందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యొక్క గేమింగ్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తున్న బ్రాండ్స్ డి స్పోర్ట్స్ కావచ్చు, లూడో కావచ్చు, ఈజీజీ కావచ్చు, క్యూటెక్ కావచ్చు, ఏవోప్లే కావచ్చు, betgames.tv. సో ఇవన్నీ కూడా మనకి బిగ్గెస్ట్ బ్రాండ్స్ అండి మార్కెట్ లో. సో ఇవన్నీ కూడా మనకి ఈ గేమింగ్ కాయిన్ ఐటీసీకి సపోర్టెడ్ గా ఉన్న బ్రాండ్స్ అన్నమాట. సో రెండో బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఆర్థికంగా ఆధారపడిన ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే కనుక అది నెట్వర్కింగ్. సో అలాంటి నెట్వర్కింగ్ లో ఒక సెన్సేషనల్ ప్లానింగ్ తోటి ఐటీసీ గ్లోబల్ గా మన ముందుకు వచ్చిందండి. ఈ రోజు మనం ఐటీసీ గ్లోబల్ ని మనం తెలుసుకోబోతున్నామండి. సో మూడో బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే డెఫీ.
సో ఈ రోజు ఒక ప్రత్యేకత ఉందన్నమాట. సో డెఫీని కంప్లీట్ వెర్షన్ ఈ రోజు మనం 7 PM కి డైరెక్ట్ గా మనకి వన్ ఆఫ్ ది ఒక డైరెక్టర్ వన్ ఆఫ్ ది డెవలపర్ గా మనకి ఆల్బర్ట్ నూర్ సో ఈ రోజు మనకి 7 PM కి లాంచ్ చేయబోతున్నారండి డెఫీ ప్రోగ్రామ్. సో ఒక కంప్లీట్ ఒక సంపూర్ణమైన ఒక సిస్టమ్ గా ఈ రోజు మనకి ఐటీసీ గ్లోబల్ అనేది ఉందన్నమాట. సో ఈ రకంగా మనకు 3 బిగ్గెస్ట్ థింగ్స్ తోటి ఐటీసీ గ్లోబల్, ఐటీసీ కాయిన్, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ యాక్షన్ అన్ని కూడా మనం క్లియర్ గా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఇదంతా ఏంటంటే మనం ఏదైతే ఐటీసీ కాయిన్ గురించి మనం తెలుసుకుంటున్నామో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మనకి తెలియాలి. దానికి ఫ్యూచర్ ఏంటనేది ఇవన్నిటి గురించి తెలిసినప్పుడు మనకి డెఫినెట్ గా మనకి దాని యొక్క ఫ్యూచర్ ఏంటో కూడా మనకి తెలుస్తుంది. అలాగే మీకు చెప్పిన ఎక్స్చేంజెస్ సంబంధించిన ఇక్కడ మీరు బ్రాండింగ్ చూడొచ్చు, లోగోస్ చూడొచ్చు, విండెక్స్ కావచ్చు, కాయిన్ బజార్ కావచ్చు. విండెక్స్ అంటే ఇందాక నేను చెప్పాను ఇది ఒక ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. అలాగే మనకి కాయిన్ బజార్ అంటే ఇండియన్ ఎక్స్చేంజ్ అనమాట. కాయిన్ మార్కెట్ క్యాప్ కావచ్చు, కాయిన్ జెక్కో, లేకపోతే జస్ట్ ఫ్యాప్ కావచ్చు, పాన్ క్యాక్స్ పే కావచ్చు. సో అన్ని ఎక్స్చేంజెస్ లో కూడా మనం ఈ యొక్క కాయిన్ ని మనం కొనుగోలు చేయొచ్చు, అమ్మకాలు చేయొచ్చు. బై అండ్ సెల్ అనేది మనం ఈ అన్ని ఎక్స్చేంజ్ లో కూడా మనం చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం అడ్వాంటేజెస్ ఏంటనేది చూద్దాం. సో ఇప్పుడు మనం గేమింగ్ ఇండస్ట్రీ చెప్పాం సార్, ఏంటి ఇక్కడ ఉన్న అడ్వాంటేజెస్? ఇక్కడ మీరు ఒక్క మాటలో నేను చెప్తానండి, మీకు క్లియర్ గా అర్థం అవ్వచ్చు. ఒక కేఎఫ్సి ఫ్రాంచైజీ గురించి మీకు తెలుసు, అలాగే మెక్డానల్డ్స్ మీకు తెలుసు. ఇలా మనకు ఫ్రాంచైజీస్ అనేది వరల్డ్ వైడ్ గా ఫ్రాంచైజీస్ ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీస్ అని ఇప్పుడు ఒక కేఎఫ్సి ఎగ్జాంపుల్ తీసుకుంటే 3.5 నుంచి 4 కోట్లు మనకు ఖర్చు పెడితే ఒక ఫ్రాంచైజీ వస్తుంది. అంటే ఒక ఫ్రాంచైజీలో ఒక 3.5 నుంచి 4 కోట్లు పెట్టి ఒక ఫ్రాంచైజీ తీసుకుంటే ఎలాంటి ఇన్కమ్ మనకు వస్తుందో ఆల్మోస్ట్ ఏ మాత్రం దానికి తగ్గని ఇన్కమ్ అనేది ఈ యొక్క గేమింగ్ ఇండస్ట్రీ నుంచి డైమండ్స్ అండ్ అబౌవ్ ర్యాంక్స్ కి ఒక షేర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఒక పవర్ఫుల్ ప్లానింగ్ అనమాట అండి. అంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక ఇంటర్నేషనల్ ఫ్రాంచైజీ అనేది డైమండ్స్ అండ్ అబౌవ్ కి రాబోతుంది. సో ఇదంతా కూడా గేమింగ్ ఇండస్ట్రీ నుంచి. సార్ మరి గేమ్స్ ఆడటం అనేది నాకు పెద్ద అలవాటు లేదండి అని కూడా కొంతమంది ఉండొచ్చు. సార్ నాకు గేమ్స్ అంటే నాకు చాలా పిచ్చారు అని కూడా చాలా మంది ఉండొచ్చు. సో ఏదేమైనా మనం ఒక బిజినెస్ ఓనర్స్ గా మనం ఆలోచిస్తే మన దగ్గర ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అనమాట గేమింగ్. సో అలాంటిది ఒక 400 పైన లైసెన్స్డ్ గేమ్స్ మన దగ్గర ఉన్నాయంటే దీని ద్వారా టర్న్ ఓవర్ జరిగితే కనుక సో ర్యాంక్స్ బట్టి పర్సంటేజెస్ రావడం అనేది. సో ఇందాక నేను ఏదైతే ఫ్రాంచైజీ మనం చెప్పుకున్నామో కార్పొరేట్ ఒక ఫ్రాంచైజీ గురించి మాట్లాడుకున్నామో సో అలాంటి ఫ్రాంచైజీ అంటే మనకు ఫ్రీగా వచ్చిన దాంతో సమానం అనమాట. అలాంటి బెనిఫిట్స్ అనేది మనం దీంట్లో చూస్తామండి. సో రెండో అడ్వాంటేజ్ ఏంటంటే నెట్వర్కింగ్. ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక సెన్సేషనల్ అండి. నెట్వర్కింగ్ లో ఐటీసీ గ్లోబల్ నెట్వర్కింగ్ లో కొద్ది రోజుల్లోనే సో ఇక్కడ మనం ఎంతో మందిని హీరోస్ మనం చూడొచ్చండి. జస్ట్ దీన్ని స్టార్టింగ్ డే లో అందరూ కూడా అనుమానంగానే చూస్తారు, కానీ ఈ రోజున ప్రతి ఏరియా నుంచి కూడా ఏమండి ఒక అందరూ కూడా హెచ్ఎవర్స్ రావడం తోటి ఇది ఒక మారుమోగుతుందండి. ఏ నోట చూసినా కూడా ఐటీసీ గ్లోబల్ ఒక సూపర్ మూమెంట్ తోటి ముందుకు వెళుతుందండి ఈ యొక్క నెట్వర్కింగ్ అనమాట. సో ఇది ఒక మన డ్రీమ్స్ అన్ని కూడా ఒక ఫుల్ఫిల్ అవడానికి ఒక ఫాస్టెస్ట్ వే అనమాట నెట్వర్కింగ్ అండి. సో ఇది రెండో అడ్వాంటేజ్ అనమాట. సో ఇప్పుడు డెఫీ అనేది దీని గురించి మనం ఎక్కువగా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో మనం మాట్లాడుకోబోట్లేదు, ఎందుకంటే చాలా దగ్గరలో ఉన్నాం. దీన్ని మనం ఒక 7 PM కి కంప్లీట్ డెఫీ ప్రోగ్రామ్ వరల్డ్ వైడ్ గా ముఖ్యంగా యుఎస్ అలాంటి కంట్రీస్ లో చాలా పెద్ద సెన్సేషనల్ అవబోతుంది అనమాట ఈ డెఫీ ప్రోగ్రామ్. సో అలాగే మన ఇండియాలో కూడా చాలా మంది ఇన్వెస్టర్స్ కి నిజంగా సరైన తరుణం అనమాట. సో ఇది డెఫీ ప్రోగ్రామ్. సో ఏదేమైనా కొద్ది గంటలు మనం వెయిట్ చేస్తే ఈ డెఫీ ప్రోగ్రామ్ కూడా మనకి లాంచ్ అవబోతుంది. సో ఇదంతా కూడా ఐటీసీ గ్లోబల్ అనేది చాలా స్టార్టింగ్ లో అందరు కూడా ఒక ఫ్రీలాన్స్ టైమ్ లోనే ఉన్నాం కాబట్టి సో అందరం కూడా ఒక పైనీర్స్ లాగా అందరూ కూడా చాలా అడ్వాంటేజ్ మన అందరికీ ఉంది. సో ఇది ఈ యొక్క ఐటీసీ కాయిన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కావచ్చు, దాని యొక్క అడ్వాంటేజెస్ కావచ్చు. అయితే ఈ యొక్క బిజినెస్ లో టోటల్ కంప్లీట్ గా అన్ని కూడా గుడ్ న్యూసెస్ ఉంటాయండి. సో ఆ గుడ్ న్యూసెస్ ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ ఐటీసీ కాయిన్ విల్ బ్యాక్డ్ బై ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ బ్లాక్ చైన్. అదేంటంటే డాట్స్ బ్లాక్ చైన్. ఇదేంటి సార్ ఇక్కడ దీని గురించి ఎందుకు చెప్తున్నారంటే మీకు ఒక గిఫ్ట్ అనేది ఇక్కడ నేను చెప్పబోతున్నాను. ఆ గిఫ్ట్ ఏంటంటే ఇది ఒక ఆర్చ్ కాయిన్ అనమాట. డాట్స్ బ్లాక్ చైన్ అనేది సో హై టెక్నాలజీ తోటి పర్ సెకండ్ కి 20,000 ట్రాన్సాక్షన్ జరిగే ఒక టెక్నాలజీని ఒక మెయిన్ బ్లాక్ చైన్ నుంచి అంటే డాట్స్ బ్లాక్ చైన్ అనేది ఒక మెయిన్ బ్లాక్ చైన్ అనమాట. దీని నుంచి వస్తున్న మొట్టమొదటి కాయిన్ ఆర్చ్ కాయిన్ అనమాట. సో ఇది సెపరేట్ కాయిన్ ఇది యాక్చువల్ గా. సో ఈ కాయిన్ అనే దాని గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే సో ఇది ఫస్ట్ టోకెన్ ఆన్ డాట్స్ బ్లాక్ చైన్. అంతేకాకుండా ఇది సబ్స్టిట్యూట్ ఫర్ గేమింగ్ అండి. ఐటీసీకి ప్రత్యామ్నాయంగా ఈ కాయిన్ ని
తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఇది ఎయిర్ డ్రాప్ లో మనకి ఐటీసీ గ్లోబల్ ఫ్యామిలీకి ఫ్రీగా, ఎయిర్ డ్రాప్ అంటే మనకి ఫ్రీగా మనకి ఇవి రాబోతున్నాయి. సరే అయితే ఫ్రీగా వస్తానంటే ఈ కాయిన్ వాల్యూ ఎంత ఉంటుంది? ఈ రోజున ఇది జీరోనే, కానీ ఫ్యూచర్ లో ఇది మెయిన్ కాయిన్ కాబట్టి దీని యొక్క వాల్యూ కానీ చాలా చాలా హ్యూజ్ గా మనం చూడబోతున్నాం. సో ఇదంతా కూడా ఇది డైరెక్ట్ గా ఎక్స్చేంజెస్ లోకి వెళ్ళబోతుంది. చాలా వరల్డ్ లోనే పొలనెక్స్ లాంటి ఒక పెద్ద పెద్ద ఎక్స్చేంజెస్ లో కూడా ఇది లిస్ట్ అవబోతుంది అనమాట. సో ఎప్పుడైతే లిస్టింగ్ లోకి వెళ్ళిందో దీని యొక్క వాల్యూని మనం అప్పుడు చూడబోతున్నామండి. ఏదైనా మనకు ఒక ఫ్యూచర్ డిజిటల్ అసెట్ గా మనకి ఫ్రీగా మనకి ఆర్చ్ కాయిన్స్ అనేది మనకి గిఫ్ట్ గా రాబోతున్నాయి. ఎలా వస్తాయి అనేది నేను చెప్పాను. సో ఇక్కడ మన మెయిన్ పాయింట్ వద్దాం. సార్ ఇదంతా బాగుంది సార్, బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఐటీసీ యొక్క స్ట్రెంత్ ఏదైతే ఉందో, ఏదైతే దానికి ఒక ఫౌండేషన్ ఏదైతే ఉందో వెరీ వెరీ స్ట్రాంగ్ ఉందని బాగుందండి. అయితే ఇంతకీ ఇక్కడ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎవరిది బిజినెస్ ని చేయగలరు, ఎలా చేయాలి, ఎలాంటి కెరీర్ ఉంటుంది? సో ఈ పాయింట్స్ మనం క్లారిటీగా మనం తెలుసుకుందాం. ఓకేనండి. సో ఇక్కడ మీరు ఈ బిజినెస్ ని చేయాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వక్కర్లేదు, మ్యాథమెటిక్స్ తెలిసిన లెక్చరర్స్ అవసరం లేదు, అలాగే మీరు పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ కూడా మీరు చేయవలసిన అవసరం లేదు. కేవలం స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే నాలెడ్జ్ మీకుంటే చాలు ఐటీసీ గ్లోబల్ లో మీరు వండర్ఫుల్ గా వండర్స్ ని క్రియేట్ చేయొచ్చు. అంతేనండి. ఒక స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే టెక్నాలజీ మీకు, స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే నాలెడ్జ్ మీకుంటే చాలు ఐటీసీ గ్లోబల్ లో మీరు 100% మీరు విన్ అవ్వచ్చు. అయితే ఎలా దీన్ని స్టార్ట్ చేయొచ్చు అంటే, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళు మీకు ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ ని మీరు క్రోమ్ లో కానీ లేదా ఆ లింక్ ని టచ్ చేసినా కానీ మీరు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. పేరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, మీ నేము, మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి తోటి మీరు రిజిస్టర్ కావచ్చు. రిజిస్టర్ అయిన తర్వాత అక్కడ మీకు ఒక 10 రకాల ప్యాకేజెస్ మీకు కనిపిస్తాయి. సో రిజిస్ట్రేషన్ అయితే మీరు అయిపోయిన తర్వాత మీకు ఒక ఐడి నెంబర్ కూడా మీకు వస్తుంది. సో అక్కడ మీకు ఒక 12 రకాల ప్యాకేజెస్ మీకు కనిపిస్తాయి. ఇక్కడ ఆ ప్యాకేజ్ ఏమంటారంటే, మొదటి ప్యాకేజ్ ని స్టార్ 1, రెండో ప్యాకేజ్ ని స్టార్ 2, మూడో ప్యాకేజ్ ని స్టార్ 3. సో ఇలా మీకు ఒక 12 ప్యాకేజ్లు ఉంటాయి. 7 వరకు కూడా 7 స్టార్స్ అండి. 8 నుంచి డైమండ్, బ్లూ డైమండ్, బ్లాక్ డైమండ్, రాయల్ డైమండ్, క్రౌన్ డైమండ్. సో ఐటీసీ గ్లోబల్ లో డైమండ్ అండ్ అబోవ్ ర్యాంక్స్ ఏవైతే వెరీ ప్రెస్టీజ్ ర్యాంక్స్ అనమాట. సో వీటి గురించి నేను ప్రత్యేకంగా చెప్తాను. సో ఇప్పుడు ఇక్కడ ప్యాకేజెస్ ఏదైతే మీకు కనిపిస్తున్నాయి, ఈ ప్యాకేజెస్ మనం గమనిస్తే ఈ ప్యాకేజెస్ అన్ని కూడా మనకి ఇక్కడ చూడండి, ప్రైస్ ఇన్ ఐటీసీ అని ఉంది. అంటే 300 ఐటీసీకి మీకు స్టార్ 1 అనేది దొరుకుతుంది. అంటే స్టార్ 1 అనే ర్యాంక్ ని మీరు 300 ఐటీసీ తోటి మీరు కొనుగోలు చేయాలి, బై చేయాలి. అంటే ముందుగానే మీరు క్రియేట్ చేసుకున్న అకౌంట్ లోకి ముందుగా ఐటీసీ మీరు వేసుకుని ఉండాలి, మీరు యాడ్ చేసుకుని ఉండాలి. అంటే ఐటీసీ గ్లోబల్ అనేది కంప్లీట్ గా ఐటీసీ కాయిన్స్ తోటి ఉంటుంది. మీరు ఐటీసీ బిజినెస్ ని స్టార్ట్ చేయాలన్నా ఐటీసీ కాయిన్స్ తోటే, మీరు ఐటీసీ గ్లోబల్ లో మీరు ఎర్న్ చేసేది కూడా ఐటీసీ కాయిన్స్ నే. అంటే ఐటీసీ కాయిన్స్ తోటే మీరు బిజినెస్ మొదలు పెడతారు, మీరు సంపాదించేది కూడా ఐటీసీ కాయిన్స్ నే. అయితే ఈ సంపాదించిన ఐటీసీ కాయిన్స్ ని మన ఇండియన్ రూపీస్ లోకి మనం మార్చుకోవడానికి త్రూ ఎక్స్చేంజ్ ద్వారా మనం అవి విత్ ఇన్ మినిట్స్ లోనే మనం మన ఐఎన్ఆర్ లోకి మార్చుకోవడానికి మనకి ఇండియాలో కూడా చాలా చాలా ఎక్స్చేంజెస్ అవైలబుల్ గా ఉన్నాయి. కాబట్టి దాని గురించి డోంట్ వరీ. అయితే ఇక్కడ ఐటీసీ కాయిన్స్ ని ఎలా సంపాదించాలి, అసలు ఎన్ని ఐటీసీ కాయిన్స్ తోటి మనం ఇక్కడ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనే దాని కాడ ఉన్నాం మనం. ఓకేనండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూద్దాం. 1 స్టార్ అనేది 300 ఐటీసీ తోటి మీరు కొనుగోలు చేశారనుకోండి. సో ఇప్పుడు మీకు 1 స్టార్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. అంటే మీరు ఫస్ట్ లెవెల్ ని మీరు యాక్టివేట్ చేసుకున్నారని అర్థం. సరే, ఎందుకు కొనుక్కోవాలి? 300 ఐటీసీలు అంటే మనకు ఐఎన్ఆర్ లో ఎంత అవుతుంది? సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక ఐటీసీ ఈక్వల్ టు 3 రూపాయలండి. అంటే అరౌండ్ మీరు ఒక 900 రూపీస్ లోనే మీరు స్టార్ 1 అని మీరు కొనుగోలు చేసి మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. ఇదేంటి సార్ 900తో బిజినెస్ అంటున్నారు, ఇదేమన్నా చిన్న చిన్న బిజినెస్ కాదండి. ఒకసారి మీరు కంప్లీట్ గా విన్నప్పుడు మీకు దీంట్లో ఉన్న పవర్ కూడా మీకు కంప్లీట్ గా అర్థం అవబోతుంది. సో మీరు వెంటనే మీరు 2 స్టార్ కూడా బై చేయాలంటే కనుక ఇంకొక 600 ఐటీసీ ఉండాలి. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏ ప్యాకేజ్ కొనుగోలు చేయాలన్నా 3% సర్వీస్ ఛార్జెస్ అని పే చేయాలి. అంటే మీరు 300 ఐటీసీ తోటి మీరు స్టార్ 1 బై చేయాలంటే ఇంకొక 9 ఐటీసీ అంటే 9 3 27 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది అనమాట. సో అలా అనమాట. స్టార్ 1 అనే దానికి ఒక 9 ఐటీసీ ఎక్స్ట్రా మీరు పెట్టుకోవాలి 3% అంటే. సో అలాగే మీరు ఏ ప్యాకేజ్ బై చేయాలన్నా కూడా మీరు 3% అనేది మీరు సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి. సో అలాగే మీరు స్టార్ 1, స్టార్ 2, స్టార్ 3, స్టార్ 4 ఇలా మీరు ఎన్ని స్టార్లు అయినా సరే మీరు బై చేసుకోవచ్చు. సరే, 1 స్టార్ బై చేసిన తర్వాత 2 స్టార్ ఇప్పుడు బై చేయాలి కావాలంటే మీరు వెంటనే బై చేసుకోవచ్చు. మొదటి రోజు 7 సార్లు బై చేసుకోవచ్చు. మొదటి రోజు మీరు క్రౌన్ డైమండ్ వరకు కూడా బై చేసుకోవచ్చు. మన దగ్గర ఇన్ని ఐటీసీలు మనకు కొనుగోలు చేసుకుని మనం ముందుగా పెట్టుకుని ఉంటే ఎక్కడ కొనుగోలు చేయాలి? నాలెడ్జ్ ఉంటే మనకు ఆల్రెడీ మనకు ఐడియా ఉంటే కనుక డైరెక్ట్ వెళ్ళి ఎక్స్చేంజ్ లో కొనుగోలు చేసుకోవాలి. సో మీరు అక్కడ అంతా కూడా మనకి ఆర్బీఐ కంట్రోల్ లో పనిచేస్తున్న ఎక్స్చేంజెస్ నుంచి మీరు కొనుగోలు చేసుకోవచ్చు.
లేదు సార్ అవన్నీ కూడా మాకు కొత్త కాబట్టి అనుకుంటే కనుక మీ అప్లయన్స్ మీ యొక్క లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. మీరు మనీ పే చేస్తే వాళ్ళు మీకు ఐటీసీ కాయిన్స్ మీకు పంపిస్తారు అనమాట. అంటే వాళ్ళు కూడా మనీ తోటి వాళ్ళు బై చేసుకున్నాయి కావచ్చు, లేకపోతే ఎర్న్ చేసుకున్నాయి కావచ్చు, వాళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఐటీసీ కాయిన్స్ ని అలా మనం తీసుకోవచ్చు. సో ఆ రకంగా మనం ఎన్ని కావాలంటే అన్ని మనం బై చేసుకోవచ్చు. సార్ చాలా మంది ఏంటంటే ఈ బేసిక్ స్టార్స్ అన్ని కూడా 7 స్టార్ వరకు ఒకే రోజు బై చేసి తర్వాత ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా బై చేసుకుంటూ మొత్తానికి 12 లెవెల్స్ ని రీచ్ అవ్వడం అనేది మన యొక్క టార్గెట్ అండి. 12 లెవెల్కి వెళ్ళామంటే సో ఐటీసీ గ్లోబల్ ఉన్న టోటల్ కంప్లీట్ ఇన్కమ్స్ కానీ కంప్లీట్ గా మనం దాంట్లో మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకున్న టార్గెట్ అనుకోవచ్చు, మన ఒక టార్గెట్ లాగా మనం అనుకోవచ్చు అండి. సో ఇది 12 లెవెల్స్ అండి. అయితే నేను ఒక ఆర్చ్ కాయిన్ అనేసి మనకి ఫ్యూచర్ డిజిటల్ అసెట్ అని చెప్పాను చూసారా. సో ఇప్పుడు ఇది ఏ ప్యాకేజ్ కొనుగోలు చేసినా కూడా 1 స్టార్ కొన్నప్పుడు ఒక 100 ఆర్చ్ కాయిన్స్ మీకు ఫ్రీగా వస్తాయి ఎయిర్ డ్రాప్ లో. సో 2 స్టార్ కూడా మీకు 200 వస్తాయి. 3 స్టార్ కొన్నప్పుడు ఇంకొక 400 వస్తాయి. సో ఇలాగే మీరు 12 స్టార్లు కొన్నారంటే మీకు 34,000 ఆర్చ్ కాయిన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఆఫ్టర్ 90 డేస్ మీకు మీ యొక్క వ్యాలెట్ లో యాడ్ అవుతాయి. సో మీకు ఎన్నో వస్తాయి అనేది అక్కడ చూపిస్తుంటుంది. ఆఫ్టర్ 90 డేస్ మీకు యాడ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఎలా టైమింగ్ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ రకంగా మీకు ఏ ప్యాకేజ్ కొనుగోలు చేసినా ఫ్రీగా మీకు ఆర్చ్ కాయిన్స్ అండి. ఫ్యూచర్ లో మనకి చాలా చాలా వాల్యుబుల్ కాయిన్స్ మనకి ఫ్రీగా మనకు వస్తున్నాయి అనమాట. ఒక రకంగా చెప్పాలంటే మనం లైబిలిటీ లేని ప్రోగ్రామ్ మనం వింటున్నామండి. ఎందుకంటే ఎలాంటి లైబిలిటీ అనేది ఇక్కడ లేనే లేదు. ఏ ప్యాకేజ్ కొన్నా కూడా దానికి ఒక వండర్ఫుల్ సపోర్ట్స్ మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట అండి. సో ఇక్కడ మనం ఈ యొక్క స్లైడ్ లో మనం తెలుసుకున్నది ఏంటంటే ఏ ప్యాకేజ్ తోటి ఎన్ని ఐటీస్ తోటి ఏ ప్యాకేజ్ బై చేయొచ్చు అనేది మనకి క్లారిటీగా అర్థమైంది. అలాగే మనకి ఫ్రీగా వచ్చే ఆర్చ్ కాయిన్స్ అనేది ఏ స్టార్ కి ఎన్ని వస్తున్నాయని కూడా మనకి క్లారిటీగా అర్థమైంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పేజ్ కి వెళ్దాం. ఎస్, చాలా చాలా ఇంపార్టెంట్ స్లైడ్ లోకి వచ్చామండి. అదేంటంటే ప్యాకేజెస్. ఇక్కడ మనం చూస్తే గనక ఐటీసీ వాల్యూ మనకి చూస్తే కనుక 0.001 సెంట్స్ నుంచి 0.066 సెంట్స్ మధ్యలో ఉంది. అంటే ఆల్మోస్ట్ మనకి 300 ఐటీసీ అంటే $18 మనకి ఇప్పుడు ఉందన్నమాట. అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 1200-1300 రూపాయల్లో మనకి దీని యొక్క వాల్యూ ఉంది అప్రాక్స్. అంటే ఒక ప్యాకేజీ మనకి అలా ఉందన్నమాట. అయితే ఇక్కడ మనం చూడొచ్చు సరే మరి ఇప్పుడు ఐటీసీ వాల్యూ పెరిగిందంటే అదే 300 ఐటీసీ మరి బాగా పెరిగిపోతుంది కదా. చాలా మందికి ఉండే డౌట్ ఎలా పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ మీరు అదే ఐటీసీ వాల్యూ 0.05 సెంట్స్ నుంచి 0.10 సెంట్స్ కి వెళ్ళింది అనుకోండి. అదే 300 ఐటీసీ $30 అంటే ఆల్మోస్ట్ 2,200 రూపాయల పైన దాని యొక్క వాల్యూ అనేది పెరగబోతుంది. మరి అప్పుడు కమ్యూనిటీని డెవలప్ చేయడం అనేది చాలా టఫ్ అవుతుంది కదా. సో అంతవరకు ఆగుతుందంటే డెఫినెట్ గా ఈ ఐటీసీ కాయిన్ అనేది వాల్యూ అనేది డెఫినెట్ గా పెరుగుతుంది. ఎందుకంటే దీనికి ఉన్న పర్పస్ కానీ దీనికి ఉన్న స్ట్రెంత్ కానీ మనం క్లియర్ గా తెలుసుకున్నాం కాబట్టి డెఫినెట్ గా పెరిగే అవకాశం ఉంది. అయితే అదే ఐటీసీ కాయిన్ 0.10 సెంట్స్ నుంచి 0.20 సెంట్స్ కి వెళ్ళిందంటే అదే 300 ఐటీసీ అంటే $60 కి వెళ్ళే అవకాశం ఉంది. అంటే 5,000 రూపాయల పైన అది పెరిగే అవకాశం ఉంది. అలాగే మీరు చూడండి 0.20 సెంట్స్ నుంచి 0.40 సెంట్స్ కి వెళ్ళిందంటే అదే 300 ఐటీసీ మనకి $120 అంటే ఆల్మోస్ట్ మనకి 10,000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. అంతే కదండి. సో ఇలాగా ఐటీసీ కాయిన్ దీని యొక్క వాల్యూ పెరిగినప్పుడు ఇలా చూస్తే కనుక ఇవన్నీ మీరు ఒకసారి గమనిస్తే డెఫినెట్ గా ఇప్పుడు ఒక $10 కి వెళ్ళింది ఒక ఐటీసీ కాయిన్ అంటే 300 ఐటీసీ వాల్యూ ఎంత పెరుగుతుందండి? $3,000 అండి. అంటే ఆల్మోస్ట్ 2,24,000 రూపాయలు అయిపోతుంది. సో అప్పుడు మన కమ్యూనిటీని డెవలప్ చేయగలమా? ఎస్, ఈ పాయింట్ దగ్గర ఒక ఎక్స్ట్రాడినరీ స్టెప్ తీసుకున్నారండి ఐటీసీ గ్లోబల్ యొక్క డెవలపర్స్ అండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఐటీసీ గ్లోబల్ డెవలపర్స్ అండి. ఎందుకంటే ఇలాంటి స్మార్ట్ కాంట్రాక్ట్స్ ని ఎంచుకోవడం అనేది చాలా తెలివైన పని మనందరం కూడా. కాకపోతే ఇలాంటి స్మార్ట్ కాంట్రాక్ట్స్ లో వాళ్ళ ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇదే ఇప్పుడు నేను చెప్పిందే. సో ఇదే 300 ఐటీసీ 2,24,000 అంటే ఒక $10 పెరిగిందంటే ఐటీసీ వాల్యూ. సో 2,24,000 రూపాయల వరకు పెరిగిపోయిందంటే అసలు కమ్యూనిటీని డెవలప్ చేయగలమండి? డెఫినెట్ గా మనం డెవలప్ చేయలేం కదండి. అందుకే ఇక్కడ ఐటీసీ గ్లోబల్ ఒక ఎక్స్ట్రాడినరీ స్టెప్ తీసుకున్నారు. అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి వీళ్ళు ప్రైస్ కంట్రోల్ స్ట్రాటజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని ఉపయోగించి, సో ఇది న్యూ టెక్నాలజీ అనమాట. సో దీని వల్ల ఏంటంటే ఇక్కడ ప్యాకేజెస్ ఏది కూడా ఎంత పెరిగినా కూడా మనకి ఇప్పుడు కూడా కంఫర్ట్ గా ఉండే విధంగా. సో ఈ రోజున డే 1 ఈ రోజున మీరు ఒక 300 ఐటీసీ అంటే అరౌండ్ ఒక 3,000 రూపీస్ లోనే మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే ఐటీసీ వాల్యూ $10 అయినా లేకపోతే $20 అయినా ఎంత పెరిగినా కూడా మనకి
ఈ రోజున ఏదైతే 1000 రూపీస్ తోటి స్టార్ 1 బై చేస్తున్నామో అదే రకంగా మనకి కంఫర్ట్ గా ఉండే విధంగా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పనిచేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందండి, అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. సో ఇక్కడ మీరు ఈ యొక్క ఐటీసీ వాల్యూ ఎంత పెరిగినా కూడా మనకి ఆ కాయిన్స్ అనేది తగ్గుతుంది, ఐటీసీ కాయిన్స్ అనేది తగ్గుతుంది చూడండి. సో 0.001 సెంట్స్ నుంచి 0.006 అంటే మనకు 300 ఐటీసీ ఉంది. సో 1000 రూపీస్ అరౌండ్ లో మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే 0.05 నుంచి 0.10 సెంట్స్ కి వెళ్ళిందో 200 ఐటీస్ కి ఇక్కడ మనకి ప్యాకేజ్ బై చేస్తున్నాం అండి. 200 ఐటీస్ కి ఇక్కడ మనం ప్యాకేజ్ బై చేస్తున్నాం. సో ఇంకా పెరిగింది 100 ఐటీసీ, ఇంకా పెరిగింది 50 ఐటీసీ, ఇంకా పెరిగింది 25 ఐటీస్ కి మనం స్టార్ 1 బై చేస్తున్నాం. సో ఇంకా పెరిగింది మనం 10 ఐటీస్ కి మనం స్టార్ 1 బై చేస్తున్నాం. సరే ఐటీసీ తగ్గిపోతే కనుక మనకి వాల్యూ ఏం తగ్గుతుందా? ఈ రోజు మీరు 1000 రూపీస్ తోటే స్టార్ 1 బై చేసినప్పుడు ఎలాంటి వాల్యూ వస్తుందో 10 ఐటీస్ వచ్చినా 5 ఐటీస్ వచ్చినా ఎన్ని ఐటీస్ వచ్చినా కూడా మనకి వాల్యూ అనేది ఒకేలా ఉంటుంది. కాబట్టి ఏంటంటే బిజినెస్ బెనిఫిట్ అనేది ఒకేలా ఉంటుంది అనమాట. సో ఇది ఒక వండర్ఫుల్ ప్లానింగ్ అండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇప్పుడు కూడా మనకి ఒకే మాదిరి దీని యొక్క ప్రైజెస్ అనేది ఉంటాయన్నమాట. ఎస్, అలాగే మనం నెక్స్ట్ వెళదాం. ఇక్కడ ఏదైతే ప్యాకేజెస్ మనం కొనుగోలు చేస్తున్నామో మనకి ఫ్రీగా ఆర్చ్ కాయిన్స్ వస్తాయని చెప్పాము. రెండో పాయింట్ చూసుకుంటే మీరు 1 స్టార్ కొన్నప్పుడు ఈ యొక్క బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకుని ఎడ్యుకేషన్ ప్యాకేజెస్ వస్తాయండి. సో ఇక్కడ ఈ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో ఇది గ్లోబల్ ఆపర్చునిటీ. మన యొక్క విలేజ్ లో ఉండొచ్చు, నేను కూడా ఒక విలేజ్ లోనే ఉన్నాను, కానీ ఇప్పుడు నాకు వరల్డ్ వైడ్ గా బిజినెస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. కారణం ఏంటంటే సో ఇక్కడ ఏదైతే డిజిటల్ ఇక్కడ ఎడ్యుకేషన్ ప్యాకేజెస్ ఉన్నాయి, ఈ యొక్క ప్యాకేజెస్ ని ఉపయోగించుకుని అంటే సోషల్ మీడియా ద్వారా మన యొక్క టీమ్స్ ని వరల్డ్ వైడ్ గా ఎక్స్పాండ్ చేసుకునే నాలెడ్జ్ మనకి ఇక్కడ ఐటీసీ గ్లోబల్ అందిస్తుందండి. సో ఇవన్నీ చూస్తుంటే మనకి క్లియర్ గా అర్థమవుతుంది వీళ్ళు ఒక లాంగ్ విజన్ తోటి ఒక ప్లానింగ్ ఉందనే విషయం మనకి చాలా క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది. సో మీరు 1 స్టార్ కొన్నప్పుడు ఫస్ట్ లెవెల్ ఎడ్యుకేషన్, 2 స్టార్ కొన్నప్పుడు సెకండ్ లెవెల్ ఎడ్యుకేషన్, అలాగే మీకు 7 స్టార్ వరకు ఏమంటే ఎడ్యుకేషన్ ప్యాకేజ్ అన్ని కూడా మీకు రావడం జరుగుతుంది. ఒక కంప్లీట్ ఎడ్యుకేషన్ ప్యాకేజ్ అనేది ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. చిన్న చిన్న వీడియోస్ రూపంలోను, చిన్న చిన్న స్లైడ్స్ రూపంలోను మీకు ఇవన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది అనమాట. అంటే ఒక కామన్ మ్యాన్ కి ఒక సింపుల్ గా అర్థమయ్యే విధంగా ఇక్కడ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క బిజినెస్ ని అంటే మన యొక్క ఆలోచన ఎంత వైడ్ గా మనం ఆలోచించినా కూడా మన వరల్డ్ వైడ్ గా మన యొక్క బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకునే నాలెడ్జ్ అంతా కూడా మనకి ఐటీసీ గ్లోబల్ అందిస్తుంది. సో ఇదేదో 4 రోజులకో లేకపోతే ఒక నెలకో 2 నెలలకో అనుకుంటే కనుక ఇంత ప్లానింగ్ ఎవరో చేయరండి. సో ఇది ఒక లాంగ్ విజన్ తోటి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ తోటి ముందుకు వెళ్తున్న సిస్టమ్. దీన్ని మనం కరెక్ట్ గా అర్థం చేసుకుందాం అండి. అలాగే నెక్స్ట్ మనం చూద్దాం. ఎస్, మెయిన్ పాయింట్ కి వచ్చాం. సరే ఇదంతా బాగానే ఉంది, ఇక్కడున్న కెరీర్ ఏంటి, ఇక్కడున్న కెరీర్ ఏంటి, ఎలాంటి లాభం మనకి రాబోతుంది, ఇక్కడున్న బిజినెస్ ఏంటి, దీన్ని మనం ఎలా చేయాలి, ఎలాంటి కెరీర్ మనకి రాబోతుంది. సో ఇక్కడ ఉన్న కెరీర్ ఏంటనేది నేను చెప్తాను. 3-way ఎర్నింగ్. సో ఇక్కడ మనకి 3 రకాల ఇన్కమ్స్, 3 రకాల ఆదాయాలు మనకి ఈ సిస్టమ్ ద్వారా ఉన్నాయన్నమాట. 3 కూడా సూపర్ హిట్ ఇన్కమ్ ప్లాన్స్ అండి. సో ఆ 3 ఏంటంటే మొదటిది ఏదైతే ఉందో 12 లెవెల్ బోనస్ ఇన్కమ్ ఫ్రమ్ 12 లెవెల్స్ అనమాట. అలాగే మీరు సెకండ్ ఏదైతే ఉందో వరల్డ్ ఫాస్టెస్ట్ 2x ప్రోగ్రామ్. సో దీన్ని డబుల్ జీ బోనస్ అని కూడా అంటారు. అయితే 2x ప్రోగ్రామ్ అనేది రైట్ నేమ్. సో అలాగే మన ఇక్కడ థర్డ్ ఇన్కమ్ చూసుకుంటే కనుక ప్రోమో బోనస్. సో ఈ 3 రకాల ఇన్కమ్స్ కూడా చాలా సెన్సేషనల్ గా చాలా వేగంగా చాలా మంది అచీవ్ అయ్యారు, చాలా మంది ఈ ఇన్కమ్స్ తీసుకుంటున్నారు. సో కొద్ది కాలంలోనే 1 మంత్ లోనే 2 మంత్స్ లోనే లైఫ్ లో మేము ఎప్పుడు చూడని ఇన్కమ్స్ ఎర్న్ చేస్తామనేసి చాలా మంది, ఒకళ్ళిద్దరు కాదండి, చాలా మంది అందరూ కూడా ఒకటే మాట, లైఫ్ లో మేము ఎంత ఇన్కమ్ అనేది ఇంత తక్కువ టైంలో ఇలాంటి ఏ సిస్టమ్ కూడా మేము ఎర్న్ చేయలేదని చాలా మంది చెప్పడం అనేది జరుగుతుంది. ఆ రియల్ హీరోస్ ని లాస్ట్ లో కూడా నేను మీకు పరిచయం చేస్తాను. అయితే మన ఇన్కమ్స్ ఏంటనేది ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందాం. అయితే ఇక్కడ వచ్చే ఇన్కమ్స్ మనకు అర్థం కావాలంటే అసలు మనం కొనే ప్యాకేజెస్ ఎలా స్ప్లిట్ అవుతుంది, దాన్ని ఇక్కడ స్మార్ట్ స్ప్లిట్ టెక్నాలజీ అంటారు. మనం ఏదైతే ప్యాకేజ్ కొంటున్నామో 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ లేక మనకి 12 రకాల ప్యాకేజీలు ఉన్నాయి కదా. ఈ ప్యాకేజెస్ కొంటున్నప్పుడు ఆ యొక్క ప్యాకేజెస్ కొనుగోలు జరిగిన ఆ ఐటీసీలు ఎలా స్ప్లిట్ అవుతున్నాయి అనేది మనకి అర్థం కావాలి. ఫ్రెండ్స్, ఐటీసీ గ్లోబల్ అనేది ఇది ఒక సాఫ్ట్వేర్. ఇక్కడ ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ ఉండదు, ఎక్కడ కూడా సిఇఓ ఉండడు. ఇప్పటి వరకు మనం 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఒక సిఇఓ బేస్డ్ లేదంటే ఒక అడ్మినిస్ట్రేషన్ బేస్డ్ మనం ప్లాన్స్ అని మనం చూస్తూ వచ్చాం. సో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా లాభం లేకుండా ఎవరు చేయరండి. కానీ ఇక్కడ 100% పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ అనేది విత్ ఇన్ సెకండ్స్ లోనే ఇక్కడ స్ప్రెడ్ అవటం అనేది
జరుగుతుంది అనమాట. మీరు బిజినెస్ అనేది ఎప్పుడు సబ్మిట్ చేసినా, అయితే మీరు ట్రాన్సాక్షన్ అనేది ఎప్పుడు కంప్లీట్ చేసినా అదే సెకండ్ లో మీకు ఇన్కమ్ అనేది రావడం అనేది అత్యంత ఉత్సాహమైన విషయం ఇక్కడ. ఎందుకంటే ఇన్కమ్ అనేది వారానికి రావడమో లేకపోతే నెలకు రావడమో మనం చూస్తుంటాం, లేదంటే రకరకాల ఇన్కమ్స్ మనం చూస్తుంటాం. కానీ ఐటీసీ గ్లోబల్లో స్పాట్ ఇన్కమ్, ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో, బిజినెస్ ఎప్పుడైతే సబ్మిట్ అయింది, ఎప్పుడైతే బిజినెస్ కంప్లీట్ అయిందో, సో వెంటనే మీకు ప్రాఫిట్ అనేది మీ వ్యాలెట్కి వచ్చేస్తుంది. అంటే పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. అయితే అది అంతా ఎలా జరుగుతుందంటే స్మార్ట్ స్ప్లిట్ టెక్నాలజీ. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మన ప్యాకేజెస్, ఏ ప్యాకేజెస్ మనం బై చేసినా కూడా ఏం జరుగుతుందంటే, ఇది ఒకటే మనకు అర్థమైతే కంపెనీ ఎంతకాలం ఉంటుంది, చాలా మందికి వచ్చే డౌట్ అది. కంపెనీ ఎంతకాలం ఉంటుంది, ఎత్తేస్తారా, తీసేస్తారా, లేకపోతే అదా ఇదా రకరకాలుగా అండి. సో అవన్నీ చూసేసిన లీడర్సే దీంట్లో ఉన్నారండి, అవన్నీ కూడా విన్న లీడర్సే దీంట్లో ఉన్నామండి. కాబట్టి ఏంటంటే ఎలాంటి భయం లేదు. లైఫ్ లాంగ్ ఈ భూమి మీద ఇంటర్నెట్ ఉన్నంత కాలం కూడా ఈ ఐటీసీ గ్లోబల్ అనేది లైవ్ లో ఇంటర్నెట్ లో ఉంటూనే ఉంటుంది. దాన్ని మీరు యూజ్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది అనమాట, అంతే. అయితే ఈ ప్రోగ్రామ్ అనేది ఎలా ఉంది, దీని ద్వారా ఎలాంటి కెరీర్ రాబోతుంది అనేది మనకి కంప్లీట్ గా అర్థం కావాల్సి ఉంది. అయితే ఇక్కడ మనకి స్మార్ట్ స్ప్లిట్ టెక్నాలజీ అనేది మనకి క్లియర్ గా అర్థం చేసుకుందాం. మనం ఏ ప్యాకేజ్ కొనుగోలు చేసినా, మనం ఇక్కడ ఏ ప్యాకేజ్ కొనుగోలు చేసినా 50% మీ ప్యాకేజ్ నుంచి 50% 2x ప్రోగ్రామ్ కి వెళ్ళిపోతుంది. 2x ప్రోగ్రామ్, 2x అనేది ఒక సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్న ఒక ఇన్కమ్ ప్లాన్ అనమాట అది. సో దాంట్లోకి వెళ్ళిపోతుంది. అలాగే మనకి రిమైనింగ్ 50% అనేది 12 లెవెల్ గా, 12 లెవెల్స్ కి అది పైన మీకు పైన 12 లెవెల్స్ కి అది స్ప్లిట్ అయిపోతుంది. అంటే మీ ప్యాకేజీ 100% ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. అంటే ఇక్కడ ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ వెళ్ళలేదు, ఇక్కడ ఎక్కడ కూడా సిఇఓ కానీ ఎండి కానీ ఎవరు కూడా వెళ్ళలేదు. అంటే క్లియర్ కట్ గా ఇక్కడ మీకు ఎలా స్ప్రెడ్ అయిందో కూడా ఇక్కడ మీకు క్లియర్ గా చూపించారు. మీరు ఎప్పుడైతే బై చేయడం కంప్లీట్ అయిందో ఆన్ ది స్పాట్ ఇది ఇలా స్ప్లిట్ అయిపోతుంది. 50% 2x ప్రోగ్రామ్ కి, 50% 12 లెవెల్ బోనస్, అంటే 12 లెవెల్ కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ రకంగా స్ప్లిట్ అవుతుందండి. మీరు ఏ ప్యాకేజ్ బై చేయండి, 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 12th స్టార్, క్రౌన్ డైమండ్ మీరు బై చేసినా కూడా ఇదే రకంగా జరుగుతుంది. రైట్ అండి. అంటే ఇక్కడ మన యొక్క ఐటీసీ కాయిన్స్ ఎలా వెళుతున్నాయి అనేది మనకు అర్థమైతే కనుక ఇక్కడ మనకి క్లారిటీగా అర్థమవుతుందండి. సో ఇది ఒక వండర్ఫుల్, ఒక స్ట్రాంగ్ సాఫ్ట్వేర్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ ని మనం అర్థం చేసుకోగలిగితే కుబేరుడు అవడం ఖాయం. ఎందుకంటే దీన్ని అర్థం చేసుకోవడం తెలియని వాళ్ళు ఇంకా చాలా మంది ఏంటంటే ఒక ఇన్వెస్టర్ లాగానో, లేదంటే దీన్ని ఒక టెంపరీగా చూడడమో రకరకాలుగా ఉన్నారండి. సో కంప్లీట్ గా మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. ఒకసారి అర్థం కాకపోతే రెండోసారి అడగండి, రెండోసారి అర్థం అయ్యేలా చేసుకోండి. ఏదేమైనా మీకు అర్థమయ్యేదాకా మీ యొక్క అప్లైన్ మాత్రం వదలొద్దు. ఎందుకంటే మీకు అర్థమైందంటే మీరు కారుడు ప్రతి గ్యారంటీ, నో డౌట్ అనమాట. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు అర్థమయ్యేదాకా మనం అడగాలి. సో ఇక్కడ మనం ఇంకా క్లారిటీగా నేను చెప్పానండి. 300 ఐటీస్ తోటి ఒక ప్యాకేజ్ మనం కొనుగోలు చేసినప్పుడు 50% అంటే 150 ఐటీసీ 2x ప్రోగ్రామ్ కి వెళుతుంది. ఇంకొక 150 రిమైనింగ్ 150 అనేది 12 లెవెల్ కి వెళుతుంది. సో ఇలాగ మనకి ప్యాకేజ్ అనేది స్ప్లిట్ అవుతుంది. ఇది స్టార్ 1 కాబట్టి 300, స్టార్ 2 అయితే 600, అంటే 300 వెళుతుంది. అలాగే ఏ ప్యాకేజ్ అయినా సరే 50-50గా ఇక్కడ వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ రకంగా మనకి స్ప్లిట్ అవుతుంది, అది స్మార్ట్ స్ప్లిట్ టెక్నాలజీ అనేది చెప్తుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇన్కమ్ చూద్దాం. ఇక్కడ మనకి 12 లెవెల్ బోనస్, 12 లెవెల్ బోనస్ గురించి తెలుసుకుపోయే ముందు ఇక్కడ ఒక వండర్ఫుల్ ఆఫర్ ఒకటి ఉందండి. సరే, ఇక్కడ ఈ యొక్క బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే 300 ఐటీస్ అంటే మినిమం 900 రూపీస్, 1000 రూపీస్ ఉన్న వాళ్ళే బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చా? అలా ఏం లేదండి. మీ బ్రెయిన్ లో మీకు ఒక ఆలోచన, అంటే మీ యొక్క మైండ్ లో సార్ నేను ఎదగాలి అనే ఆలోచన మీకు ఉంటే, నాకంటూ అవకాశం వస్తే నేనంటే ఏంటో నిరూపించుకుంటాను అనుకున్న ప్రతి వ్యక్తి కూడా, ఈవెన్ పాకెట్ లో 1 రూపీ లేకపోయినా కూడా ఐటీసీ గ్లోబల్లో ఒక రియల్ హీరో లాగా ఎదగొచ్చండి. సో ఎలా ఎదగొచ్చు అంటే, ఈవెన్ మీరు మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఈ మూడింటితో కూడా మీరు ఒక ఫ్రీ ఐడి తీసుకుని కూడా మీరు ఈ యొక్క బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. అదిరిపోయింది కదండి పాయింట్. అంటే చాలా బిజినెస్ మనం 100లో సంపాదించాలంటే వేలలో పెట్టుబడి పెట్టాలి, అదే వేలలో సంపాదించాలంటే లక్షలు పెట్టుబడి పెట్టాలి, అదే లక్షలు సంపాదించాలంటే కోట్లు పెట్టుబడి పెట్టినా కూడా ఇప్పుడు మనం అది చేయలేము. అయితే కరోనాకు ముందు, కరోనా తర్వాత అన్నట్టు ప్రపంచం మారిపోయింది. ఏ బిజినెస్ ని ఆలోచిద్దామన్నా అన్ని కూడా అవుట్డేటెడ్ లా కనిపిస్తున్నాయి. అవును కదండి. అలాంటి పరిస్థితుల్లో జీరోగా కూడా మనం ఒక వరల్డ్ బిగ్గెస్ట్ ఆపర్చునిటీని మనం స్టార్ట్ చేయొచ్చు. ఎలాగంటే కేవలం మీ యొక్క నేము, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి తోటి దీన్ని స్టార్ట్ చేయొచ్చు.
సో ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఈ యొక్క ఆపర్చునిటీని మీరు ఎవరికి పర్చేజ్ ఇస్తారు? ఎగ్జాంపుల్ చూడండి, మీరు డైరెక్ట్ గా ఒక పర్సన్ కి మీరు ఈ యొక్క ఆపర్చునిటీ గురించి చెప్పారు, ఆయన స్టార్ 1 బై చేశారు అనుకోండి, ఆయన అలాగే మీరు ఇంకొక వ్యక్తికి ఆపర్చునిటీ ఇచ్చారు, ఆయన కూడా స్టార్ 1 బై చేశారు. అలాగే మీరు ఒక 4 వ్యక్తులకి మీరు 5 వ్యక్తికి మీరు ఆపర్చునిటీ ఇచ్చారు, ఈ 5 కూడా స్టార్ 1 బై చేశారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, స్టార్ 1 అంటే ఎంత అండి? 300 ITC, అవునా కదా? సో ఇక్కడ మీకు ఫ్రీ ప్లేస్మెంట్ తో వచ్చారు అంటే కనుక మరి మీకు ఇన్కమ్ రావాలా వద్దా? సో 100% ఈ సిస్టమ్ లో మీకు ఇన్కమ్ వస్తుంది. ఎలా వస్తుందో చూడండి. సో ఇప్పుడు 5 కూడా స్టార్ 1 బై చేశారు. స్టార్ 1 అంటే 300 ITC తోటి వాళ్ళు ఫస్ట్ లెవెల్ ని బై చేసుకున్నారు. ఓకేనండి. సో వీళ్ళందరూ కూడా ఎలా బై చేస్తారు? వీళ్ళందరూ కూడా మీరు చెప్పి 300 ITC తోటి మీరు బై చేయమంటే బై చేస్తారా? సింపుల్ గా అలా అవుదండి. సో వీళ్ళందరినీ కూడా మనం ఇలాంటి ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేస్తే కంప్లీట్ ప్రోగ్రామ్ అర్థమైందంటే వాళ్ళకి లైఫ్ లో ఇక్కడ ఉన్న విజన్ ఏంటో ఇక్కడ క్లారిటీగా తెలుసుకోగలిగారంటే సో వాళ్ళు కూడా ఒక విజన్ ఉంటుంది, వాళ్ళు కూడా ఒక ఫైనాన్షియల్ టార్గెట్ ఉంటుంది. సో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవడం అనేది నాకు దీంట్లో గ్యారంటీ అని నాకు కనిపిస్తే కనుక వాళ్ళు బిజినెస్ ని స్టార్ట్ చేస్తారు. సో ఆ రకంగా వాళ్ళని బిజినెస్ ని స్టార్ట్ చేయించాలి. సో ఎప్పుడైతే ఇలా 5 ఎప్పుడైతే ప్యాకేజెస్ 1 స్టార్ బై చేస్తారో అప్పుడు ఏం జరుగుతుందండి? 1 స్టార్ బై చేసినప్పుడు 75 ITC అంటే 25% చెప్పిన మీ యొక్క వ్యాలెట్ కి మీకు వస్తాయి అనమాట. 4 నుంచి మీకు 25% అంటే 475 మీకు వచ్చాయి. అంటే 300లో 25% అంటే ఎంత అండి? 300లో 25% అంటే 75 ITC అనమాట. సో 4 నుంచి 475 వచ్చాయి, కానీ 5వ వ్యక్తి చూడండి మీకు రాలేదు. కారణం ఏంటో తెలుసా అండి? ఈ 4 నుంచి ఎప్పుడైతే మీకు 475 300 ITC వచ్చిందో అంటే మీరు స్టార్ 1 ని యాక్టివేట్ చేసుకోవడానికి సంబంధించిన అమౌంట్ మీకు వచ్చినప్పుడు మీరు యాక్టివేట్ చేసేసుకోవాలి. యాక్టివేట్ చేసుకోకుండా ఫ్రీగానే వస్తున్నాయి కదా మనం ఎన్ని చేసుకుంటూ వెళ్ళినా అవన్నీ కూడా మనకి రావు. సో ఎప్పుడైతే ఈ 4 నుంచి ఎప్పుడైతే 475 300 వచ్చినాయో మీరు బై చేసుకుంటే కనుక సర్వీస్ ఛార్జెస్ పే చేసుకుని మీరు బై చేస్తే కనుక స్టార్ 1 బై చేస్తే తర్వాత మీరు ఎంత మందిని స్పాన్సర్ చేసినా మీకు ఆన్ ది స్పాట్ మీకు 25% చెప్పిన మీకు మీ వ్యాలెట్ కి వచ్చేస్తుంది. దాన్ని విత్డ్రా చేసుకుని మీరు INR లోకి అంటే రూపీస్ లోకి మనం మార్చుకుని మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ రకంగా మీరు ఫ్రీ ఐడితో కూడా మీరు మీ ఐడిని యాక్టివేషన్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. అంటే మీరు ఫ్రీ ప్లేస్మెంట్ తోటి మీ ఐడిని యాక్టివేట్ చేసుకునే విధంగా ఇక్కడ మనకి అవకాశం ఉంది. ఓకేనండి. సో ఈ రకంగా మీకు ఈ యొక్క ఫ్రీ ప్లేస్మెంట్ అనేది ఇక్కడ మనకి ఉపయోగపడుతుంది. ఇలాగే మీరు ఎంతమందికి సరే మీరు స్పాన్సర్ చేయొచ్చు, ఎంతమంది నుంచి అయినా సరే మీకు ఇలా వస్తూ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఒక వ్యక్తి ఇక్కడ స్టార్ 1 బై చేశారు అనుకోండి, ఇక్కడ ఒక వ్యక్తి అనుకోండి, మీకు డైరెక్ట్ గా ఉన్న వ్యక్తి స్టార్ 1 బై చేశారు, అదే వ్యక్తి స్టార్ 2 బై చేశారు, స్టార్ 3 బై చేశారు. ఈయన ఏ స్టార్ బై చేసినా కూడా మీరు ఫ్రీ ప్లేస్మెంట్ లో ఉన్నా కూడా ప్రతి స్టార్ నుంచి కూడా 25% చెప్పిన మీకు 12 లెవెల్స్ కూడా మీకు వచ్చేసి ఉంటుంది అనమాట. ఓకేనండి. సో ఈ రకంగా మీకు ప్రతి లెవెల్ నుంచి కూడా మీకు వస్తుందండి. రైట్. అయితే సో ఇక్కడ మనకి ఫ్రీ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఎలా వస్తుంది ఇన్కమ్ అనేది మీకు అర్థమైంది. రైట్. ఇప్పుడు మనం మెయిన్ గా వచ్చాం మనకి లెవెల్ బోనస్ అనేది మొదటి ఇన్కమ్ గా మనం తెలుసుకుంటున్నామండి. ఈ ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది అంటే ఈ యొక్క ప్లాన్ అనేది మనకి చాలా బాగా అర్థం చేసుకోవాలండి. ఒక రకంగా చెప్పాలంటే లెవెల్ బోనస్ అనేది ఇది ఒక ఓషన్. ఎందుకు నేను ఓషన్ అన్నానో ఇది ఒక తుఫాన్ కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్, నెట్వర్కింగ్ ని వరల్డ్ వైడ్ గా ఎందుకు లైక్ చేస్తారంటే టైం కాంపౌండింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. అంటే టైం ని భగవంతుడు ఇచ్చిన టైం మాత్రం ప్రతి ఒక్కరికి 24 గంటలే. కానీ ఈ సిస్టమ్ ద్వారా మనం ఎంత టీం అయితే మనం కలిగి ఉన్నామో ఎన్ని గంటలైతే వాళ్ళందరూ పనిచేస్తారో అన్ని గంటలు మనకి పని వచ్చినట్టే. అంటే టైం ఇస్ మనీ మనందరికి బాగా తెలుసు. సో అలాగే మనకు టైం మల్టిప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఒక అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవడానికి ఇక్కడ లెవెల్ బోనస్ అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట. అయితే ఇక్కడ లెవెల్ బోనస్ అనేది ఎలా వస్తుందని నేను మీకు సింపుల్ గా నేను చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ గా మీరు స్టార్ 1 బై చేశారు, మీరు ఇలాగా ఒక 5 మెంబర్స్ కి ఇలా మీరు రిఫరెన్స్ ఇచ్చారు అనుకోండి. సో వీళ్ళందరూ కూడా మీకు లెవెల్ 1 లో ఉన్నారు, వీళ్ళందరూ కూడా స్టార్ 1 బై చేశారు. అంటే స్టార్ 1 బై చేశారంటే మీకు లెవెల్ 1 ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మీకు 25% వస్తుంది. లెవెల్ 1 నుంచి మీకు 25% వస్తుంది. 25% అంటే మీ లెవెల్ 1 లో 5 కాదండి, 10 మంది ఉన్నా 50 మంది ఉన్నా ఎంతమంది ఉన్నా కూడా మీకు 25% చెప్పిన వస్తుంది అనమాట. సో అలాగే వీళ్ళు స్పాన్సర్ చేసిన దాని నుంచి ఈ మీకు డైరెక్ట్ గా ఉన్న ఈ లెవెల్ 1 లో ఉన్న ఎవరైతే స్పాన్సర్ చేస్తారనుకోండి వాళ్ళందరూ మీకు లెవెల్ 2 లో ఉంటారు. అంటే లెవెల్ 2 లో నుంచి మీకు 5% చెప్పిన మీకు రావడం జరుగుతుంది, వాళ్ళు ఏ ప్యాకేజ్ కొనుగోలు చేసినా సరే. సో ఇలాగ మీకు లెవెల్ 2 నుంచి 5%, అలాగే మీకు లెవెల్ 3 నుంచి
లెవెల్ 3 నుంచి చూసుకుంటే కనుక 2% చెప్పిన మీకు వాళ్ళ ఏ ప్యాకేజ్ బేస్ 2% చెప్పిన మీకు దాంట్లోంచి ఐటీసీలు అనేది రావడం జరుగుతుంది. సో ఈ కంప్లీట్ ప్రోగ్రామ్ మొత్తం కూడా ఐటీసీలోనే ఉంటుంది. సో కన్ఫ్యూషన్ ఏమీ లేదండి, మీరు సింపుల్ గా వినండి, మీకు నెక్స్ట్ స్లైడ్ లో ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. సో మీకు ఫస్ట్ లెవెల్ నుంచి అయితే 25%, సెకండ్ లెవెల్ నుంచి అయితే 5%, థర్డ్ లెవెల్ నుంచి అయితే మాత్రం థర్డ్ నుంచి 12th వరకు, 3వ లెవెల్ నుంచి 12వ లెవెల్ వరకు ఎవరు ఏ స్టార్ బై చేసినా కూడా 2% చెప్పిన మీకు మీ వ్యాలెట్ కి వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది మెయిన్ థీమ్ అనమాట. అయితే నేను మీకు ఒకసారి మీకు స్లైడ్ లో నేను ఇంకా క్లారిటీగా నేను నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తానండి. సో ఇలాగ మీకు లెవెల్ 4, లెవెల్ 5 ఎన్ని లెవెల్స్ వచ్చినా కూడా మీకు అక్కడి నుంచి 2% చెప్పిన వస్తుంటుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ స్టార్ 1 యు అంటే మీరు అనమాట, మీరు ఒక వ్యక్తిని స్పాన్సర్ చేస్తారు, ఆయన మీకు లెవెల్ 1 లో ఉన్నారు. ఆయన జాయిన్ చేసిన వ్యక్తి అంటే స్పాన్సర్ చేసిన వ్యక్తి లెవెల్ 2 లో ఉంటారు. మీకు ఆయన స్పాన్సర్ చేసిన వ్యక్తి మీకు లెవెల్ 3 లో ఉంటారు. సో ఇలాగ మీకు ఒక 12 మంది ఉన్నారనుకోండి, ఒక 12 లెవెల్స్ వస్తుంది. అంటే లెవెల్ బోనస్ అనేది 12 లెవెల్స్ నుంచి వస్తుంది. మీరు అర్థం చేసుకోండి, 12 లెవెల్స్ నుంచి మాత్రమే వస్తుంది. ఇదేది కూడా మల్టీ లెవెల్ కాదు. కాబట్టి ఇది కేవలం ఒక రియల్ ఎస్టేట్ లో ఒక 12 లెవెల్స్ 15 లెవెల్స్ నుంచి ఎలా అయితే ఇన్కమ్ ఇస్తారో అదే మాదిరి ఇక్కడ కూడా ఒక 12 లెవెల్స్ నుంచి 12 లెవెల్ బోనస్ గా మనకు వస్తుంది. 12 లెవెల్స్ అయినా ఇదొక పెద్ద ఇన్కమ్ అండి. సో ఎందుకో నేను చెప్పాను. ఎగ్జాంపుల్ మీరు చూడండి, లెవెల్ 1 లో ఉన్న వ్యక్తి స్టార్ 1 బై చేశారు, 75 ఐటీస్ వచ్చాయి. అంటే మీరు కూడా స్టార్ 1 కొన్నారనుకోండి, అంటే 300 ఐటీస్ తోటి, అంటే ఒక 900 రూపీస్ తోటి మీరు స్టార్ 1 బై చేశారు అనుకోండి. మీరు జాయిన్ చేసిన వ్యక్తి కూడా 900 రూపీస్ తోటే స్టార్, అంటే రూపీస్ అంటే మనకు ఐటీసీ అంటే మళ్ళీ ఐటీసీలోనే వస్తుంది, కానీ రూపీస్ లో నేను చెప్తాను. 900 రూపీస్ తో వాళ్ళు జాయిన్ అయినా కూడా మీకు 75 ఐటీస్ మీకు వచ్చేస్తుంది. అంటే 300 ఐటీస్ తో వాళ్ళు స్టార్ట్ చేసినా కూడా 25% మీకు వచ్చేస్తుంది. అయితే లెవెల్ 2 లో ఉన్న వ్యక్తి కూడా 300 ఐటీస్ తోటి అయినా స్టార్ 1 బై చేసిన 5% అంటే 15 ఐటీస్ మీకు వచ్చింది. లెవెల్ 3 లో ఉన్న వ్యక్తి స్టార్ 1 బై చేసిన 2% అంటే 6 ఐటీస్ మీకు వచ్చింది. అంటే 25, 5 ప్లస్ 2% అనమాట. అంటే ఇక్కడ థర్డ్ లెవెల్ నుంచి 12th లెవెల్ వరకు ఎవరు బై చేసినా కూడా 2%. అంటే ఇందాక మీకు చెప్పాను 12 లెవెల్ బోనస్ అనేది కూడా ఈ రకంగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ మీరు 12వ లెవెల్ మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, మీరున్న 12 మందికి మీ యొక్క 50% 150 ఐటీసీ ఈ రకంగా వెళుతుంది. 6 అందరికి వెళుతుంది. మీకు డైరెక్ట్ పర్సన్ కి 75, ఆ పైన 15, ఆ పైన అందరికి కూడా 6 చెప్పిన ఈ 150 అనేది షేర్ అవుతుంది. ఓకేనండి. సో ఈ రకంగా మనకి స్టార్ 1 ప్యాకేజ్ అనేది ఈ రకంగా స్టార్ 1 ప్యాకేజ్ గురించి మనకి ఇక్కడ క్లారిటీగా అర్థమైంది కదండి. సో ఇది ఇక్కడ ఉన్న సిస్టమ్. అయితే దీని యొక్క పవర్ ఏంటో మనం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో ఇదే టీం 2 స్టార్ బై చేసినప్పుడు 2 స్టార్ బై చేశారు. 2 స్టార్ అంటే ఎంత అంటే 600 ఐటీసీ, స్టార్ 1 అనేది 300 ఐటీసీ, స్టార్ 2 అనేది 600 ఐటీసీ. సో 600 ఐటీసీలో అయితే కనుక 25% అంటే 150 ఐటీసీ వస్తుంది డైరెక్ట్ పర్సన్ నుంచి. సెకండ్ లెవెల్ ఉన్న వ్యక్తి నుంచి అయితే కనుక 5% కాబట్టి 30 ఐటీసీ వస్తుంది. థర్డ్ లెవెల్లో ఉన్న వ్యక్తి నుంచి అయితే కనుక 12 ఐటీసీ చెప్పిన 12 లెవెల్ వరకు కూడా వస్తుంది అనమాట. సో ఇది 2 స్టార్ సంబంధించి ఎలా వస్తుంది. అలాగే 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ మనకు చాలా స్టార్స్ ఉన్నాయి, 12 వరకు ఉన్నాయి కదా. 12 కూడా ఇదే మాదిరిగా 25, 5, 2% చెప్పిన మనకు వస్తుంటాయి. అయితే ఇక్కడ మనం చూద్దాం, 12 లెవెల్ బోనస్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్. ఎగ్జాంపుల్ మీరు చూడండి, 1 స్టార్ అనే దాంట్లో మనం చూసాం, 2 స్టార్ కూడా మనం చూసాం. అదే 3 స్టార్ కూడా బై చేస్తే అదే టీం డైరెక్ట్ ఉన్న పర్సన్ నుంచి అయితే 1500 దాంతో బై చేస్తారనమాట. డైరెక్ట్ ఉన్న పర్సన్ నుంచి హలో ఎస్ అండి. ఇక్కడ మనం అదే టీం థర్డ్ స్టార్ అంటే 1500 ఐటీసీ అనమాట. 1500 ఐటీసీ తోటి ఎప్పుడైతే బై చేశారో ఏమండి, సో అక్కడ మీకు డైరెక్ట్ పర్సన్ నుంచి అయితే 25% అంటే 375 ఐటీసీ వస్తుంది. అదే సెకండ్ లెవెల్లో ఉన్న వ్యక్తి థర్డ్ స్టార్ బై చేస్తే 75 ఐటీసీ వస్తాయి. అదే థర్డ్ లెవెల్ ఉంటే కనుక ఆ వ్యక్తి 3 స్టార్ బై చేస్తే 30 ఐటీసీ చెప్పిన 12 మిగతా రిమైనింగ్ 12 లెవెల్ నుంచి వస్తాయన్నమాట. సో ఇలా చూస్తే కనుక ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టార్ కాబట్టి, సో ఇలా ఏ స్టార్ బై చేసినా అదే టీం ఏ స్టార్ బై చేసినా కూడా ఇక్కడ మీకు చూపిస్తున్న ప్రకారంగా
25%, 5%, 2% చెప్పిన మనకి వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ డైమండ్ కనుక ఆయన బై చేస్తే కనుక మీకు డైరెక్ట్ ఉన్న పర్సన్ డైమండ్ బై చేస్తే కనుక 6,000 ఐటీసీలు మీకు వస్తాయి. సో సెకండ్ లెవెల్లో ఉన్న వ్యక్తి డైమండ్ బై చేస్తే 1,200 ఐటీసీ మీకు వస్తుంది. అలాగే మీకు థర్డ్ లెవెల్లో ఉన్న వ్యక్తి కనుక బై చేస్తే 480 ఐటీసీ చెప్పిన అక్కడ మిగతా రిమైనింగ్ లెవెల్లో ఎవరు డైమండ్ బై చేసినా కూడా 480 ఐటీసీ చెప్పిన మీకు వ్యాలెట్ కి వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి రావాలంటే ఆ లెవెల్ మనం యాక్టివ్ గా ఉండాలి. సో డైమండ్ ఎవరు బై చేసినా కూడా మనకి ఇవన్నీ రావాలంటే మీరు డైమండ్ అయి ఉండాలి. మీ టీంలో డైమండ్ ఎవరు బై చేసినా కూడా మీకు రావాలంటే మీరు డైమండ్ అయి ఉండాలి. అంటే మీరు యాక్టివ్ గా ఉండాలి, మీకు ఎలిజిబిలిటీ ఉండాలి. సో ఇక్కడ ఏ స్టార్ అయినా సరే మీకు యాక్టివ్ గా ఉంటేనే ఆ లెవెల్లో ఎంతమంది ఉన్నా చూడండి 5వ లెవెల్ ఎంతమంది ఉంటారంటే సో టీం పెట్టేదాన్ని బట్టి టీం పెరిగేదాన్ని బట్టి అంతమంది నుంచి మనకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి లెవెల్ బోనస్ అనేది ఎలా వస్తుంది అనేది మీకు స్లైడ్ రూపంలో మీకు అర్థమైంది. అయితే ఇక్కడ మనం చూద్దాం. సో లెవెల్ బోనస్ అనేది వెరీ పవర్ఫుల్ అండి. మన ఎంత టీమ్స్ తోటి మనం పనిచేస్తామో అంత పవర్ఫుల్ ఇన్కమ్ అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. ఓకేనండి. సో లెవెల్ బోనస్ అనేది ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ, నేను అది కూడా చెప్పి నేను ఈ లెవెల్ బోనస్ మనం కంప్లీట్ చేసుకుందాం. ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ ఏ లెవెల్ బై చేసినా మీరు ఆ లెవెల్లో మీరు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఆ లెవెల్ నుంచి మీకు ఆ పర్సంటేజ్ అనేది మీకు వచ్చేస్తుంది. ఏ పర్సంటేజ్ ఉన్నా ఆ పర్సంటేజ్ మీకు వస్తుంది అనమాట. అయితే ఆ లెవెల్స్ ని మనం యాక్టివ్ గా ఉంచుకోవడం వల్ల వాళ్ళు మళ్ళీ బై చేసినా అంటే వాళ్ళు మళ్ళీ రీబై చేసినా మళ్ళీ మనకు అవి రెగ్యులర్ గా వస్తుంటాయి అనమాట. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇవన్నీ కూడా 12 రకాల లెవెల్స్, 12 రకాల సర్కిల్స్ అనమాట. సో ఈ 12 వీల్స్ కూడా మనకి కంటిన్యూగా మనకి తిరుగుతుంటాయి. కంటిన్యూగా మనకి ప్రతి సర్కిల్ నుంచి కూడా మనకి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఎన్ని స్టార్లు అయితే బై చేస్తున్నారో అన్ని స్టార్ల నుంచి కూడా ఏదో ఒక స్టార్ నుంచి మీకు అలా ఇన్కమ్స్ ఐటీసీలు అనేవి మీకు పడుతూనే ఉంటాయి ఆ లెవెల్ యాక్టివ్ గా ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనం లెవెల్స్ ని మనం పెంచుకుంటూ నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళాలి. తద్వారా ఎన్ని లెవెల్స్ అయితే మనం పెంచుకుంటూ వెళ్ళామో అన్ని లెవెల్స్ నుంచి కూడా మనకి కంటిన్యూగా ఇన్కమ్ వస్తుంటుంది అనమాట. సో దీని యొక్క పవర్ అనేది మనం లాస్ట్ లో కూడా మళ్ళీ చూద్దాం. అయితే రెండో ఇన్కమ్ చూద్దాం. సెకండ్ ఇన్కమ్ అంటే 3-వే ఎర్నింగ్ లో సెకండ్ ఇన్కమ్ అనేది కూడా మనం తెలుసుకుందాం. వెరీ పవర్ఫుల్ ఇన్కమ్ అండి. నిజంగా చాలా చాలా ఇంట్రెస్టెడ్ ఇన్కమ్ అనమాట. సో దీని గురించి చెప్పే ముందు నేను ఒక పాయింట్ చెప్తానండి. ఈ ప్రపంచంలో ఏ బిజినెస్ మీరు మొదలు పెట్టినా మీరు ఎంతైతే పెట్టుబడితో మీరు ఆ బిజినెస్ మొదలు పెట్టారో అంతకే మీరు రిస్క్ తీసుకుంటేనే మీరు ఆ బిజినెస్ ని మొదలు పెట్టాలి. అంటే ఆ బిజినెస్ లో మీరు విన్ అవ్వచ్చు లేకపోతే లూజ్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. అంటే వ్యాపారం అనేది లాభ నష్టాల కలయిక. అంటే లాభమైన రావచ్చు, నష్టమైన రావచ్చు. సో ఎక్కువ బిజినెస్ లో ఫెయిల్ అయ్యి వాళ్ళ పెట్టుబడి అంతా కూడా పోవడం అనేది చాలా బిజినెస్ లో జరుగుతుంటుంది. కానీ వరల్డ్ వైడ్ గా ఫస్ట్ టైం నష్టంతో పని లేదు, కేవలం లాభం మాత్రం వచ్చే ఏకైక బిజినెస్ ఐటీసీ గ్లోబల్. ఎందుకంటే మినిమం మీ యొక్క బిజినెస్ లో మినిమం మీరు ఎంతైతే ఎంట్రీతో వేస్తున్నారో ఆ ఎంట్రీ పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో మినిమం మీకు డబుల్ అనేది గ్యారంటీ. ఎలా గ్యారంటీ అంటే ఈ యొక్క 2x ప్రోగ్రామ్ ద్వారా ఆ యొక్క ఇన్కమ్ అనేది గ్యారంటీగా మనకు వస్తుంది అనమాట. సో అది ఎలా వస్తుంది, అక్కడ ఉన్న సిస్టమ్ ఏంటి అనేది మనం క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక్క పాయింట్ నేను క్లియర్ గా చెప్తాను. ఏ బిజినెస్ ఈ ప్రపంచంలో మొదలు పెట్టినా కూడా లాభం నష్టం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. కానీ మీరు ఐటీసీ గ్లోబల్ మీరు స్టార్ట్ చేస్తే కనుక 4 రోజులు ముందు అవ్వచ్చు, 4 రోజులు లేట్ అవ్వచ్చు. సో ఏదేమైనా మీరు ఎంతైతే ఎంట్రీ ఇచ్చారో అంత ఎంట్రీకి మీరు మినిమం మీరు డబుల్ తీసుకోగలుగుతారు. సో అది బేస్డ్ ఆన్ వరల్డ్ వైడ్ గా జరిగే బిజినెస్ మీద బేస్ అయి ఉంటుంది. కాబట్టి దానికి టైం అనేది కౌంట్ లేదు, కానీ అది మినిమం అనేది మనకి ఒక గ్యారంటీగా మనం అనుకుని వెళ్ళొచ్చు. అలాంటి బిజినెస్ ఏది కూడా ఈ ప్రపంచంలో ఇప్పటివరకు లేదండి. సో ఫస్ట్ టైం మనం ఐటీసీ గ్లోబల్ గురించి తెలుసుకుంటున్నాం. అంటే నో డౌట్ అనమాట, మనం ఎంతైతే అమౌంట్ తోటి మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం దానికి ఒక గ్యారంటీగా మనకు ఒక అమౌంట్ అనేది మనకి ఇక్కడ క్లారిటీగా అర్థం అవుతుంది. సో అయితే ఇది ఎలా వస్తుంది అనేది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తానండి. ఎస్, ఇక్కడ మీరు యూ అంటే మీరు అనమాట. మీరు ఎప్పుడైతే ఒక స్టార్ 1 మీరు బై చేయాలంటే ఎంత అండి, 300 ఐటీసీ. ఎప్పుడైతే 300 ఐటీసీ తోటి మీరు కొనుగోలు చేస్తారో ఎప్పుడైతే మీరు ఒక ఐడియా అనేది మీకు వస్తుంది అనమాట. ఎప్పుడైతే మీ ఐడియా అనేది బై చేయగానే అది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అవగానే 4 టోకెన్ నెంబర్స్, 4 టోకెన్ నెంబర్స్ మీకు వస్తాయి. 4 టోకెన్ నెంబర్స్. ఈ 4 టోకెన్ నెంబర్స్ కూడా ఏం జరుగుతుందంటే మీకు ఒక ఎంటీ టోకెన్ నెంబర్స్ మీకు వచ్చాయి. ఈ టోకెన్ నెంబర్స్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాయో, ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి యాక్టివేట్ అయ్యారు, మీకు వచ్చిన టోకెన్ నెంబర్ ఏదైతే ఉందో సో అది ఇప్పుడు యాక్టివేట్ అవుతుంది అనేది మీకు లైవ్ నెంబర్ ఉంటుంది.
ఇక్కడ మీకు వచ్చిన నెంబర్ ఉంటుంది. ఈ లైవ్ నెంబర్ మీకు దగ్గర అయ్యకుండా మీకు దగ్గర పడుతున్నారని అర్థం. అది ఎప్పుడు వస్తుంది అనేది ఎవరు అని చెప్పలేం. ఎందుకంటే ఏ రోజున ఎంత బిజినెస్ జరుగుతుంది అనేది ఎవరు ఊహించలేం. ఎవరన్నా చెప్పారు అంటే కనుక అది రాంగ్ అనమాట. సో అది అప్రాక్స్ ఎంత టైం పడుతుంది, లేకపోతే ఎప్పుడు చెప్పమంటారు చెప్పండి అనేసి మళ్ళీ కొంచెం బలవంతం కూడా చేస్తుంటారు. సో అది ఎవరు కూడా మనం చెప్పలేం కండి. బిజినెస్ బాగా జరిగితే 1 month లో రావచ్చు, ఇంకా స్లో జరిగిందంటే 3 months లో రావచ్చు, ఇంకా స్లో జరిగిందంటే 1 year లో రావచ్చు, సో ఇంకా స్లో జరిగిందంటే 2 years కూడా రావచ్చు. ఏదేమైనా మన యొక్క ఎంట్రీ పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో, ఏదైతే మనం ఎంట్రీ ఇచ్చామో, సో ఆ ప్యాకేజ్ సంబంధించిన అమౌంట్ అనేది మనకి డబుల్ గా వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఒక టోకెన్ నెంబర్ యాక్టివేట్ అయిందండి, సో మీకు ఒక 50% ప్యాకేజ్ నుంచి 50% మీకు వచ్చింది. సో అలాగే ఇంకొక టోకెన్ నెంబర్ యాక్టివేట్ అయింది, 150 వచ్చింది. ఇంకో టోకెన్ నెంబర్ యాక్టివేట్ అయింది, ఇంకొక 150 వచ్చింది. ఇంకొక టోకెన్ నెంబర్ కూడా యాక్టివేట్ అయింది. సో ఇలాగ మీరు మీకు ఇచ్చిన 4 నెంబర్స్ ఎప్పుడైతే యాక్టివేట్ అయినాయో, ఇవన్నీ కూడా 150 150 150 చెప్పిన, సో 4 150 మీకు వచ్చాయి. అంటే 600 ITC వచ్చింది. ఇప్పుడు చెప్పండి, స్టార్ 1 మీరు ఎంత కొనుగోలు చేశారండి? 300 ITC మీరు కొనుగోలు చేశారు. కానీ మీకు వచ్చిన టోకెన్ నెంబర్స్ ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యో, 4 టోకెన్ నెంబర్ కూడా మీకు యాక్టివేట్ అవ్వగానే 600 ITC మీకు వచ్చింది. అంటే 300 కి 600 అంటే డబుల్ అయినా 100% డబుల్ అండి. హ్యాపీయే కాదండి. సో ఇది ఎంత టైంలో మనకి వస్తే మనకి బెటర్ అండి. బ్యాంక్ తో పోలిస్తే 8 సంవత్సరాలు 7 నెలలకి మనకి డబుల్ అయ్యేది ఇది వరకు. దానికి ఆఫ్టర్ కరోనా 10 years చేశారు దాన్ని. అంటే మినిమం 9 years లో డబుల్ అయినా కూడా మనం బెటరే. ఒప్పుకుంటారండి? 1 సంవత్సరం కలిసి వచ్చినట్టే కదండి. అంటే బ్యాంక్ కంటే కూడా మనకి బెటర్ గా ఉంటే అది ఏదైనా బెటరే, అంతే కదా. లేదంటే మన బ్యాంక్ లోనే కదా వేసుకోవచ్చు. నేనేం చెప్తున్నా అంటే 9 years కి డబుల్ అయినా కూడా మనకి బెటరే. అయితే నేను 9 years పడుతుందని అనట్లేదు. అది 6 months పెట్టినా, 1 year పెట్టినా, 2 years పెట్టినా, మనం మినిమం అనేది మీరు ఏదైతే ఒక 1000 రూపీస్, ఒక 900 రూపీస్ మీరు పెట్టారో, సో అది మీకు డబల్ గా వచ్చింది. సో నేను ఇక్కడ ఈ బ్యాంక్ తో ఎందుకు పోల్చానంటే బెటర్ గానే మనకు ఉంది కాబట్టి నేను అది చెప్తున్నాను. 9 years లో మనకి డబుల్ వచ్చినా కూడా మనకి హ్యాపీనే. కాబట్టి సో ఇక్కడ మనకి డబుల్ జీ బోనస్ అనేది ఇది ఒక భరోసా అనుకోండి. ఇప్పటివరకు ఏ వ్యాపారంలో కూడా మీకు గ్యారంటీ ప్రాఫిట్ అనేది ఏ వ్యాపారం ఉండదు. కానీ ఐటీసీ గ్లోబల్ మాత్రం గ్యారంటీగా మీకు డబుల్ అని చెప్తుంది. ఎందుకు? మినిమం మీకు డబుల్ జీ బోనస్ లోంచి మీకు డబుల్ అనేది ఇస్తామని చెప్తుంది. ఓకేనండి. సో ఇది స్టార్ 1 ఒకదానికి వస్తుందా? కాదండి. మీరు స్టార్ 2 బై చేసిన, ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. సో ఇక్కడ మనం ఏ టోకెన్ యాక్టివేట్ అయినా కూడా దాంట్లోంచి చూడండి 150లో 10% అంటే 15 ITC చెప్పిన ఇక్కడ 2x పూల్ కి వెళుతుంది. 2x పూల్ అని ఏంటి, దాని ద్వారా మనకి ఏంటి బెనిఫిట్ అనేది కూడా నేను మీకు చివరిలో చెప్తాను. సో రిమైనింగ్ 135 ITC అనేది మీ వ్యాలెట్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు దీన్ని విత్డ్రా చేసుకోవచ్చు, మీరు మనీగా మార్చుకోవచ్చు త్రూ ఎక్స్చేంజ్ ద్వారా. మనకి RBI కంట్రోల్లో పనిచేస్తున్న ఎక్స్చేంజెస్ ద్వారా మీరు రూపీస్ లో మార్చేసుకోవచ్చు. సో అలా అనమాట. అయితే ఇక్కడ ఇంకొక ప్లాన్ కూడా ఉంది. మీరు ఎప్పుడైతే డబుల్ వచ్చిందో ప్రిన్సిపల్ అమౌంట్ ని మీరు పాకెట్ లో పెట్టుకుని మళ్ళీ ఈ ప్యాకేజ్ ని మళ్ళీ బై చేశారంటే మళ్ళీ 4 టోకెన్ నెంబర్ మళ్ళీ వస్తాయి. 4 టోకెన్ నెంబర్లు మళ్ళీ వస్తాయి. 4 టోకెన్ నెంబర్లు మళ్ళీ వచ్చినాయి అంటే ఆ టోకెన్ నెంబర్స్ యాక్టివేట్ అయినాయి అంటే అది సంవత్సరానికో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు అయినా కూడా మళ్ళీ మన యొక్క ప్యాకేజీ డబుల్ అవుతుందని అర్థం. అంటే ఇది 1 time కాదండి. మీ యొక్క ప్యాకేజీ డబుల్ అవడం అనేది 1 time కాదు, మళ్ళీ వస్తూ ఉంటుంది అనమాట. వచ్చిందని మనం రీబై చేసుకుంటూ ఉంటే చాలండి. ఆటో రీబై పెట్టేసుకుంటే అది ఆటోమేటిక్ అది అయిపోతూ ఉంటుంది. ఓకేనండి. సో ఈ రకంగా మీరు ఆటో రీబైని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్ గా ఎప్పటికప్పుడు మీరు బై చేసుకుంటూ ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే ఈ యొక్క సిస్టమ్ ని మనం అర్థం చేసుకోగలిగితే మాత్రం ఇది ఒక హ్యూజ్ ఇన్కమ్ అండి. ఇది ఒక స్వీట్ ఇన్కమ్. ఎందుకంటే మన పెర్ఫార్మెన్స్ తోటి సంబంధం లేకుండా వచ్చే ఇన్కమ్ ఏదైనా కూడా మనకి స్వీట్ లాగానే అనిపిస్తుంది. అవునా కదా? సో ఇది మన పెర్ఫార్మెన్స్ తో సంబంధం లేదు, మన టీం తోటి సంబంధం లేదు, కానీ గ్లోబల్ గా జరిగే బిజినెస్ నుంచి ఇది వస్తుంది. కాబట్టి ఇది గ్లోబల్ గా వచ్చే కమ్యూనిటీ పెరిగే దాన్ని బట్టి దీనికి వస్తుంది. కాబట్టి ఆల్రెడీ ఓల్డ్ టీమ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా రీబై చేసే దాని మీద బేస్ అయి ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఇది ఒక సక్సెస్ఫుల్ ఫాస్టెస్ట్ 2x ప్రోగ్రామ్, నో డౌట్. ఓకేనండి. అయితే ఇది స్టార్ 1 ఒకదానికి వస్తుందా? అలా ఏం కాదండి. స్టార్ 2 బై చేసిన, స్టార్ 3 బై చేసిన, ఏది బై చేసినా కూడా మీకు ఇదే రకంగా మీకు 2x ప్రోగ్రామ్ అనేది డబుల్ అనేది రావడం అనేది జరుగుతుంది. డబుల్ జీ అని ఎందుకు అన్నారంటే 1 time వస్తే డబుల్ అంటారు, డబుల్ అనేది మళ్ళీ వస్తుంటే దాన్ని డబుల్ జీ బోనస్ అంటారు. సో ఇదనమాట.
సో ఈ యొక్క డబుల్ జీ బోనస్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. డబుల్ ఇన్కమ్ కాదు, ఇది డబుల్ జీ బోనస్, ఇది బోనస్. ఓకేనండి. సో ఈ సిస్టమ్ మనం అర్థం చేసుకోగలిగితే మాత్రం ఇది ఒక స్వీటెస్ట్ ఇన్కమ్. సో ఇలా మీరు స్టార్ 2 ప్యాకేజ్ 600 మీరు బై చేశారు, 2x లో మీకు 1200 వస్తుంది. స్టార్ 3 అనే ప్యాకేజ్ ని మీరు 1500 మీరు బై చేశారు, 2x లో మీకు 3080 వస్తుంది. సో ఇలాగ మీరు ఏ ప్యాకేజ్ బై చేసినా మీకు డబుల్ గా మీకు వస్తుంది. ప్రిన్సిపల్ అమౌంట్ మీరు పాకెట్ లో పెట్టుకుని రిమైనింగ్ అమౌంట్ మళ్ళీ మీరు ఆ ప్యాకేజ్ బై చేస్తే మళ్ళీ వస్తుంది. సో ఇక్కడ మీకు ఈ 12 రకాల ప్యాకేజెస్ 12 కూడా మీకు మళ్ళీ రీబై చేస్తూ ఉంటే మళ్ళీ ఇది డబుల్ జీ వస్తూనే ఉంటుంది. సో ఇది ఒక నిజంగా చెప్పాలంటే నిజంగా స్వీట్ ఇన్కమ్ అండి. రైట్ అండి. సో ఇది డబుల్ జీ బోనస్ సంబంధించిన ప్లానింగ్. అయితే మీరు 1 స్టార్ బై చేసినప్పుడు 300 ఐటీసీ కదండి, 300కి 600, 600కి 1200. సో మీరు ఏ ప్యాకేజ్ బై చేసినా మీరు డబుల్ అనేది ఈ రకం ఉంటుంది. మీరు క్రౌన్ మీరు 4,50,000 పెట్టి ఐటీసీ తోటి మీరు బై చేశారంటే 9 లక్షల ఐటీసీ వస్తుంది. సో ఈ రకంగా మీరు ఏ ప్యాకేజ్ అయినా సరే మీకు ఇలాగా డబుల్ అనేది రావడం జరుగుతుంది. ఎస్. అయితే ఇక్కడ ఫైనల్ గా మనం చూద్దాం ప్రోమో బోనస్. ఇది డైమండ్స్ అండ్ అబోవ్ అన్నమాట. సో మనం ఫైనల్ కి వచ్చామండి, కంక్లూడ్ చేసుకుందాం. ప్రోమో బోనస్ అనేది డైమండ్స్ అండ్ అబోవ్. అంటే డైమండ్ అనే ర్యాంక్ వచ్చారంటే వాళ్ళ ఒక విజన్ తోటి, వాళ్ళ ఒక కెరీర్ ప్లానింగ్ తోటి వచ్చారని అర్థం. అంటే వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ ఫ్రాంచైజీ లాగా కూడా వాళ్ళకి గేమింగ్ ఇండస్ట్రీ నుంచి కూడా రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే డబుల్ అంటే మనకి 2x ప్రోగ్రామ్ నుంచి వస్తుందో 10%, ఆ 10% కూడా ఇక్కడ ప్రోమో బోనస్ లాగా ఇక్కడ షేర్ అవుతుంది అనమాట. సో అది ఎలా వస్తుందని కూడా ఇక్కడ మనం చూద్దాం. అయితే ఈ యొక్క 2x ప్రోగ్రామ్ నుంచి ఏదైతే మనకి పర్సంటేజ్ 10% ఇక్కడ వస్తుందో, ఇక్కడ మీరు చూసారు కదా 150 వచ్చినప్పుడు 15 ఐటీసీ మనకి 2x పూల్ వెళ్తుంది. ప్రతి 150 నుంచి 215 అంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 60 ఐటీసీ దీనికి వెళ్ళింది. అలాగే ఎవరికి 2x ప్రోగ్రామ్ వచ్చినా కూడా ఒక 10%, టోటల్ గా చూసుకున్నా కూడా 10% కాబట్టి 10% పెడుతుంది. సో అదంతా కలిపి ఇక్కడ మనకి 2x పూల్ గా పడుతుంది అనమాట. రిమైనింగ్ అంతా కూడా మీకు ప్రాఫిట్ గా వచ్చేసింది. అయితే ఇలా వెళ్ళిన 2x పూల్ లోకి వెళ్ళిన ఈ అంతా కూడా ఏమవుతుందండి, ఇప్పుడు మనం ప్రోమో బోనస్ లో ఏమవుతుందో చూద్దాం. ఎస్. మీరు 1 స్టార్ కొన్నప్పుడు 1 స్టార్ లో ఒక్కొక్క టోకెన్ యాక్టివేట్ అయినప్పుడు 15 ఐటీసీ చెప్పినా వస్తుంది. అలాగే మీరు 2 స్టార్ అయితే కనుక 30 ఐటీసీ, 3 స్టార్ అయితే 75, 4 స్టార్ అయితే 120, 5 స్టార్ అయితే 210, 6 స్టార్ అయితే 300, 7 స్టార్ అయితే 600, డైమండ్ అయితే 1200. సో అలాగే బ్లూ డైమండ్ అయితే 3000, అలాగే బ్లాక్ డైమండ్ అయితే 7500, అలాగే రాయల్ డైమండ్ అయితే 13,950, అలాగే క్రౌన్ డైమండ్ అయితే 22,500 ఐటీసీ చెప్పిన. సో ఒక్కొక్క దానికి వస్తాయన్నమాట. ఇలాంటివి ఒక్కొక్కటే 4 చెప్పిన ప్రతి ఒక్కరి నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి సో ఇవన్నీ కూడా ఎక్కడంటే ఒక పూల్ గా యాడ్ అవుతాయండి. దాన్ని ప్రోమో బోనస్ పూల్ అంటారు. ఎవరికి 2x వచ్చినా సరే, ఈ కమ్యూనిటీ మొత్తంలో ఎవరికి 2x వచ్చినా సరే ఇలాగ మనకి పూల్ గా యాడ్ అవుతాయి. అయితే ఇలా పూల్ గా యాడ్ అయిన అన్ని కూడా ఏమవుతున్నాయో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి డైమండ్ అండ్ అబోవ్ ర్యాంక్స్ ఎన్నండి? 5 ర్యాంకులు. డైమండ్, బ్లూ డైమండ్, బ్లాక్ డైమండ్, రాయల్ డైమండ్, క్రౌన్ డైమండ్. రైట్. సో ప్రతి ర్యాంక్ కూడా ఈక్వల్ గా 20% చెప్పిన షేర్ వెళ్తుంది. సో ఇది ఒక రాయల్టీ లాగా వస్తుంది అనమాట డైమండ్స్ అండ్ అబోవ్. ఎందుకు డైమండ్ అండ్ అబోవ్ మనం త్వరగా వెళ్ళాలంటే, సో ఎందుకంటే మన ఎఫర్ట్ పెట్టి ఒక లెవెల్స్ ని డెవలప్ చేసినప్పుడు వచ్చి ఇన్కమ్ అనేది అదొక ఓషన్ అండి. సో అది ఎలాగ వస్తుంది, ఏదేమైనా మనకి మంత్ ఎండింగ్ కి ఒక బోనస్ లాగా, ఒక రాయల్టీ లాగా వస్తే మరింత హ్యాపీ. సో అలాగే ఈ యొక్క ప్రోమో బోనస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో అన్ని ర్యాంక్స్ కూడా ఈక్వల్ గా షేర్ అవుతుంది అనమాట. సో ఈ 20% అనేది సో ఎలాగో మనం చూద్దాం. ఎగ్జాంపుల్, మీరు ఒక డైమండ్ సెల్ఫ్ అప్గ్రేడ్ అయ్యారంటే 3 పాయింట్లు వస్తాయి. 3 పాయింట్లు అంటే 3 షేర్స్ అనమాట. సో ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క నెల, మొదటి నెల 1 పాయింట్, 2వ నెల 1 పాయింట్, 3వ నెల 1 పాయింట్ మనం యూజ్ చేసుకోవచ్చు. మీరు డైమండ్ అయింది మొదటి నెల అనమాట, తర్వాత 3వ నెల. సో 3 నెలలు ఈ 3 పాయింట్లు మీరు యూజ్ చేసుకోవచ్చు. పాయింట్ అంటే ఏం లేదు, షేర్ అనమాట. ఆ షేర్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుందంటే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎవరికైతే 2x పూల్ వచ్చిందో వాళ్ళ నుంచి 10% కట్ అని చూసారా, అదంతా కలిపి ఒక పూల్ లోకి వచ్చింది కాబట్టి అదంతా కూడా ఒక పూల్ గా వస్తుంది అనమాట. సో అవన్నీ కూడా మీరు డైమండ్ అయినప్పుడు 3 పాయింట్స్ వస్తాయి. మళ్ళీ మీరు అప్గ్రేడ్ అయ్యారండి బ్లూ డైమండ్, మళ్ళీ 3 పాయింట్స్ వస్తాయి. మళ్ళీ 3 నెలలు వాడుకోవచ్చు. మళ్ళీ బ్లాక్ డైమండ్ అయ్యారు, మళ్ళీ 3 నెలలు 3 పాయింట్ వాడుకోవచ్చు. సో మీరు అప్గ్రేడ్ అయినా కూడా మీరు 3 పాయింట్ చెప్పిన వస్తుంటాయి. సో క్రౌన్ అయినా కూడా మీరు 3 పాయింట్లు వస్తాయి. ఒకేసారి క్రౌన్ అయ్యారంటే సో ప్రతి దాంట్లో కూడా 3 పాయింట్లు వస్తాయి. ప్రతి నెల కూడా మీరు ఈ 5 పాయింట్లు కూడా యూజ్ చేసుకోవచ్చు. డైమండ్ షేర్ డైమండ్దే, బ్లూ డైమండ్ షేర్ బ్లూ డైమండ్దే, బ్లాక్ డైమండ్ది, రాయల్ డైమండ్, క్రౌన్ డైమండ్ది వస్తూ ఉంటాయి.
సెకండ్ మంత్ కూడా అంతే, థర్డ్ మంత్ కూడా అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మొత్తానికి షేర్ అనేది ఇక్కడ మనకి పాయింట్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు, డైమండ్ అంటే 1 పాయింట్, బ్లూ డైమండ్ అయితే ఇలాగ మనకి ఎన్ని ర్యాంకులు ఉన్నాయి అన్ని కూడా ఒక పాయింట్ మనం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మీరు డైమండ్ అయ్యారనుకోండి, ఒక పాయింట్ అంటే మీరు 1000 ఆర్చ్ కాయిన్స్ వస్తాయి. ఇది ఇంకొక బెనిఫిట్, అంటే ఇక్కడ కూడా ఆర్చ్ కాయిన్స్ ఎక్స్ట్రా వస్తాయి డైమండ్స్ అండ్ అబౌవ్. సో అలాగే మీరు బ్లూ డైమండ్ పాయింట్ కి అయితే 2000, సో 3 పాయింట్కి 3,6000 ఆర్చ్ కాయిన్స్ వస్తాయి. సో అలాగే బ్లాక్ డైమండ్ కూడా అంతే, రాయల్ డైమండ్ కూడా 4000, క్రౌన్ డైమండ్ కి అయితే 5000 ఒక పాయింట్ కి. సో ఈ రకంగా మనకి ఆర్చ్ కాయిన్స్ కూడా మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా మళ్ళీ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది డైమండ్స్ అండ్ అబౌవ్ కి. సో ఇది మనకి ఫ్యూచర్ లో మనకి ఒక డిజిటల్ అసెట్ గా అవి మనకు ఉపయోగపడబోతున్నాయి. సో ఈ రకంగా మనకి ప్రతి ర్యాంక్ కి 20% చెప్పిన షేర్ అవుతుంది కాబట్టి, సో ఇక్కడ ఎలా వస్తుంది అనేది ఇక్కడ మనం చూద్దాం. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక 1 మిలియన్ అంటే 10 lakhs ఐటీసీ ఇక్కడ మనకి పోగడింది అనుకోండి. 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎవరైతే 2x ప్రోగ్రామ్ తీసుకున్నారో వాళ్ళందరి నుంచి కలెక్ట్ అయిందని మొత్తం కలిపి ఒక 1 మిలియన్ అనుకోండి, అంటే ఒక 10 lakhs. సో 20% డైమండ్ కాబట్టి, బ్లూ డైమండ్ కూడా 20, అందరికి 20% కాబట్టి, సో డైమండ్ పూల్ కి 20% కేటాయించారు అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది, 2 lakhs అనేది వాళ్ళ షేర్, డైమండ్ షేర్ అనమాట. సో ఈ 2 lakhs ఈ డైమండ్ పూల్ లో ఎంతమంది ఉన్నారో అంతమందికి అది షేర్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, సో డైమండ్ పూల్ లో ఎగ్జాంపుల్ గా 100 మంది ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సో ఇలాగ మీరు 2 lakhs by 100 members ఈక్వల్ టు 2000. సో 2000 ఐటీసీ అనేది డైమండ్ పూల్ కి వెళుతుంది. అంటే మీరు ఒక పాయింట్ మీకు ఉంది కాబట్టి 2000 ఐటీసీ వస్తాయి. మీకు డైరెక్ట్ ఇంకో డైమండ్ ఉన్నారంటే కనుక 2 పాయింట్లు వస్తాయి. అంటే 2 పాయింట్లు అంటే 4000 రూపాయలు మీకు వస్తాయి, 4000 ఐటీసీ మీకు వస్తాయి. సో మీకు డైరెక్ట్ గా 3 ఉన్నారంటే మీది ఒక పాయింట్ 4 పాయింట్లు కాబట్టి, సో ఇక్కడ 3 పాయింట్లు అయితే 6000, 4 పాయింట్లు అయితే ఇలాగ మీకు ఎన్ని పాయింట్లు ఉంటే అలాగే మీకు ఇక్కడ వస్తుందన్నమాట. 10 మంది మీకు డైరెక్ట్ గా ఉన్నారంటే మీకు 20,000 ఐటీసీ మీకు వస్తుంది ఆ నెల. సో ఇది ప్రతి నెల కూడా మారిపోతుంటుంది. ఎందుకని, ఏ నెలలో ఎంత 2x పూల్ జరిగింది అనే దాని మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి, సో అది మారిపోతూ ఉంటుంది అనమాట. అయితే ఏంటంటే ఈ సిస్టమ్ స్టార్టింగ్ లో ఉంది కాబట్టి 80% పీపుల్ కి ఈ యొక్క సిస్టమ్ కంప్లీట్ వెర్షన్ అనేది 2x పూల్ గురించి కానీ సో ఎక్కువ పర్సంటేజ్ కి అర్థం కాలేదు. సో దానివల్ల కొంతమంది రీబైల్ విషయంలో కొంచెం వెనక ముందు ఆడుతున్నారు. సో వాళ్ళకి అసలు విషయం అర్థమైందంటే ఎవరైనా సరే 100% లైఫ్ లాంగ్ ఇన్కమ్ తీసుకోవడానికి ఎవరైనా సరే ఇష్టపడతారు కాబట్టి డెఫినెట్ గా అందరూ కూడా రీపే చేస్తారు. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక క్వాలిటీ టీమ్ అనేది ప్రిపేర్ అవుతుంది, రెడీ అవుతున్నారు అనమాట. సో ఈ రకంగా మనకి అల్టిమేట్ గా మనకి వస్తుంది. ఇక్కడ అల్టిమేట్ పాయింట్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఐటీసీ అడ్వాంటేజెస్ అనేది ఇక్కడ మనం చూస్తే కనుక గేమింగ్ ఇండస్ట్రీ, ఇక్కడ ఏదో మనం అల్లిబిల్లి ప్లాట్ఫామ్ మీద మనం ఏమండి ఒక స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ అంటే గేమింగ్ ఇండస్ట్రీ మీద మన యొక్క ఐటీసీ కాయిన్ అనేది ఉంది. అలాగే మనకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్యాకేజెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ అనమాట. అలాగే మనకి స్మార్ట్ స్పీడ్ టెక్నాలజీ అంటే ఎలాంటి సిఓలు ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ లేదు. సో ఇక్కడ పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో ఇది ఒక వండర్ఫుల్ సిస్టమ్. అలాగే డాట్స్ బ్లాక్ చైన్ అంటే మనకు ఒక ఫ్యూచర్ విజన్ అనేది మనకి చాలా క్లియర్ గా మనకు కనిపిస్తుంది. అలాగే మనకి ఫ్రీ ఆర్చ్ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది మనకి ఫ్యూచర్ లో. ఎందుకంటే చాలా మంది బిట్ కాయిన్ కూడా మాకు ఫ్రీగా వచ్చిందంటే ఏ డ్రాప్ లో అన్నారు. కరెక్టే, ప్రతి క్రిప్టో కరెన్సీ ఏదైనా సరే మనకి ఏ డ్రాప్ లో ఇవ్వాల్సిందే, బిట్ కాయిన్ కూడా ఇచ్చే ఉంటారు. కానీ వాళ్ళు చాలా మంది దాన్ని తెలియక చాలా చిన్న నాటికి వచ్చి పెట్టుకున్నారు. కానీ అలాంటి ఒక మెయిన్ బ్లాక్ చైన్ చూస్తున్న ఆర్చ్ కాయిన్ కూడా అలాంటిదే కాబట్టి సో మనకి ఫ్యూచర్ లో దీని యొక్క వాల్యూ కూడా చాలా చాలా పెరిగే అవకాశం ఉంది. ఫ్యూచర్ డిజిటల్ అసెట్ గా మనం అనుకోవచ్చు అనమాట. అలాగే మనకి ప్యాకేజ్ ప్రైస్ కంట్రోల్ స్ట్రాటజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎప్పటికీ కూడా మనకి కమ్యూనిటీని డెవలప్ చేయడానికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక లాంగ్ విజన్ తోటి మనం ఒక కెరీర్ ని మనం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో అలాగే మనం చూస్తే కనుక మనీ బ్యాక్ పాలసీ చాలా 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 ఇంపార్టెంట్. సో ఏదో సడన్ గా ఒక వ్యక్తికి చెప్పారు. సో ఆయన ఏమంటున్నా ఏదో ఒక ప్యాకేజ్ ఆయన బై చేశారు. కానీ తర్వాత అర్థమైంది, సార్ నాకు ఇది సూట్ అవుతుంది, నేను ఇది చేయట్లేదు. సో నేను కంప్లీట్ గా నేను ఎవరిని కూడా స్పాన్సర్ కూడా చేయలేదు, కేవలం నేను ప్యాకేజ్ కొని మాత్రమే ఉన్నాను అనుకుంటే కనుక సో 90 days లో అయినా రిటర్న్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎలాంటి స్పాన్సరింగ్ చేయలేదు, ఎలాంటి ఇన్కమ్ అయినా ఎర్న్ చేయలేదు. సో జీరోగానే ఉండిపోయాడు. అలాంటి వ్యక్తి వచ్చినా కూడా కంపెనీ ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అనమాట. అంటే ఎలాంటి ఇబ్బంది కూడా ఎవరికి లేకుండా ఆ వ్యక్తికి ఆయన ఎంతైతే ప్యాకేజ్ బై చేస్తారో ఆ ప్యాకేజ్ ఏమంటుంది 100% అయినా రిటర్న్ తీసుకునే పాలసీ కూడా ఉంది. సో దీన్ని చాలా బాగా అర్థం చేసుకోవాలండి. కానీ మార్కెట్ లో దీన్ని ఇంకొకలా తీసుకుంటున్నట్టుగా కొన్ని వింటున్నామండి, అది కరెక్ట్ కాదండి. ఇప్పుడున్న మనీ బ్యాక్ పాలసీ అనేది
మనందరికి లీడర్స్ అందరికి కూడా ఒక వండర్ఫుల్ బిజినెస్ మన చేతికి వచ్చిందంటే దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. దీన్ని రాంగ్ వేలో తీసుకెళ్లి రాంగ్ వేలో మోటివేట్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. మనీ బ్యాక్ పాలసీ అనేది ఎవరైనా ఏదైనా కారణం చేత వాళ్ళకి తెలియకుండా ఎవరైనా వచ్చి సిస్టమ్ లో వాళ్ళు వర్క్ చేయలేకపోయి ఎలాంటి రిఫరెన్స్ ఇవ్వలేదు, ఎలాంటి ఇన్కమ్ కనుక వాళ్ళు ఎర్న్ చేయకపోతే కనుక వాళ్ళు ఈ యొక్క ప్యాకేజీని రిటర్న్ తీసుకోవచ్చు. వాళ్ళు మాత్రమే ఇన్కమ్ ఎర్న్ చేసి అన్ని ముందుకు వెళ్తున్నాం అంటే మనం ఒక ప్లాన్ ప్రకారం మనం దీంట్లోకి వచ్చాం, ఒక సిస్టమ్ అర్థం చేసుకుని మనం వచ్చాం, దీంట్లో ఇన్కమ్ ఎర్న్ చేయడానికి వచ్చాం కాబట్టి మన ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటాం. సో అలాంటి వాళ్ళకి రిటర్న్ పాలసీ ఉండదు. ఎందుకంటే మన ఇన్కమ్ వచ్చినప్పుడు, మన ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నప్పుడు మనకి రిటర్న్ పాలసీ రాదు. సో దాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలండి. ఈవెన్ సార్ నా దగ్గర ₹1 కూడా లేదు, కానీ నాకు బిజినెస్ బాగా నచ్చింది, కానీ నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయనుకున్నా కూడా ఫ్రీగా కూడా రిజిస్టర్ అయ్యి ఏమంటే ఇక్కడ మిరాకిల్స్ చేయొచ్చండి ఐటీసీ గ్లోబల్ లో. సో ఏదేమైనా మీరు ఏ డైమెన్షన్ లో చూడండి, ఐటీసీ గ్లోబల్ ఈస్ ద మెయిన్ వే అనమాట. దిస్ ఈస్ ద రైట్ సిస్టమ్, రైట్ టైం. సో దీన్ని రైట్ వేలో మనం అండర్స్టాండ్ చేసుకుందాం, రైట్ వేలో దీన్ని ప్రమోట్ చేద్దాం. సో అయితే సార్ ఇదంతా చెప్తున్నారు, ఇదంతా కూడా సాధ్యమేనా చాలా మంది అడగొచ్చు. అయితే ఫ్రెండ్స్ నేను ఒక చిన్న వీడియో నేను చూపిస్తాను. చిన్న వీడియో అది. నేను ఈ మధ్యన కొంచెం గ్యాప్ వచ్చి